మాటలు చెప్పిన దైవజనులకి ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు. ఓకే, ఎన్ని సంవత్సరాలు అంటండి? మోస్ట్ సీనియర్ భక్తుడు. సో 35 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. యేసు ప్రభు రాగానే తన జీవితం మార్చబడింది. సో మనందరం కూడా మోస్ట్ సీనియర్ కాబట్టి మనం కూడా దేవాలయంలోనే ఉండాలి. చక్కటి విషయాలు చెప్పారు. మీ అందరికి కూడా ముందుగా పరిచయం చేసుకుంటున్నాను. నన్ను ఆహ్వానించినటువంటి ఎన్ఎస్సి సంఘ సభ్యులందరికీ ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు. అయ్యగారికి ప్రత్యేక వందనాలు. బ్రదర్ మీకు కూడా ప్రత్యేక వందనాలండి. నేను రెండవసారి వచ్చాను. ఫస్ట్ జనవరి 24 అనుకుంటుంది 2024, అంతే కదా. అక్కడ పెట్టుకున్నాం. ఎక్కడ? కమ్యూనిటీ హాల్లో. కమ్యూనిటీ హాల్లోనే ఎక్కువ మంది వచ్చారు కదండి. ఏమ్మా, కమ్యూనిటీ హాల్లోనే ఎక్కువ మంది వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. లేదా ఇరుకులో విశాలత ఉందా? దగ్గర కూర్చోవడం వాళ్ళు ఎక్కువ ఉన్నారా? సో ఏదేమైనా కానీ చక్కటి మందిరాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయన పని ఎక్కడ కూడా ఆగదండి. ఆగుద్దా? మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఆయన పని ఆయన జరిగించుకుంటారు. మనం పడాల్సింది ఏంటంటే మందిరం కట్టే విషయంలో ప్రయాసపడవసరం లేదు. క్రీస్తు రాజ్య వ్యాప్తిని మనం ముందుకు తీసుకెళ్తే చాలు, ఆటోమేటిక్గా పని జరిగిపోద్ది. సో అందరూ వచ్చారని అనుకుంటున్నాను. సమయాన్ని త్వరగా మనం ముందుకెళ్దాం. 9 అయిపోతుంది కాబట్టి కొన్ని విషయాలు మనం అనుకున్నట్లుగా ఈ మీటింగ్స్ ఏంటండి, ఇది సంఘ క్షేమాభివృద్ధి కూడిక. సంఘ క్షేమం అంటే బైబిల్లో ఎడిఫై అని రాసి ఉందండి. ఎడిఫైయింగ్ అంటే ఏంటి అర్థం? అప్లిఫ్ట్ అని రాశాడు. అంటే సంఘాన్ని పైకి లేపటం. సంఘ క్షేమాభివృద్ధి ఎందుకు? సంఘాన్ని చెప్పండి, పైకి లేపటం కోసం. మన ఆలోచనలు ఏంటంటే ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చి అన్నట్లుగా ఉంటుందండి చాలామంది పరిస్థితి. ఏం చేశాడు వచ్చి? నువ్వేదో తల మీద చేసి వెనకబడేస్తావు నన్ను అనుకుంటే నువ్వేంటయ్యా మునగమంటున్నావు అన్నాడా లేదండి? అన్నాడా? సో క్షేమం అనేది, అభివృద్ధి అనేది మాటల్లో అవ్వదు. అది మన పరిస్థితులు బట్టి, మనం ప్రభు ఇచ్చిన పరిమాణాన్ని బట్టి, మనం జరిగించే విషయాలను బట్టి, ఎక్కడ ఎవరిని ఏ విధంగా డెవలప్ చేయాలో ప్రభువుకు తెలుసు. కాబట్టి ఆ సందర్భానుసారంగా కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. అందరూ జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆల్రెడీ వాక్యం చెప్పేశారు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. తెలిసిన మాటలేనండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. వారి దాతృత్వము బహుగా విస్తరించను. చాలు, ఇంకా తర్వాత చదువుదురు. కానీ చూడండి, మాసిదోనియా సంఘం గురించి ఆల్రెడీ నా ముందు వచ్చిన వాళ్ళు చెప్పే ఉంటారు. చెప్పారమ్మా? సంఘ క్షేమాభివృద్ధిలో మేబీ నాకంటే గొప్ప వాళ్ళు, అనుభవజ్ఞులు, వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు చెప్పే ఉంటారు. అయితే మనం విన్న వాక్యాలే కదా అని అనుకోకూడదండి. ప్రతిదినము కూడా ప్రభు మనల్ని నూతన పరుస్తూనే ఉంటారు. మనందరూ ఏమనుకుంటే బైబిల్ మొత్తం నేను పుక్కిలించేశానుగా అనుకుంటారు. అది జరుగుతుందా? నిత్య విద్యార్థిగా ఉండాలి. మీ సంఘంలో అప్పుడు ఆ ప్రార్థన కూడికి జరిగిన తర్వాత నేను అయ్యగారు జంక్షన్ వచ్చినప్పుడు నేను చెప్పాను, మీ వాళ్ళు రిఫరెన్స్లు భలే తెస్తున్నారండి అని చెప్పాను. ఒకళ్ళ తర్వాత ఒకరు పోటీగా తెస్తున్నారు. సంతోషం. మనకు వాక్య జ్ఞానం ఉండాలి. ఏముండాలి? అసలు ఏం చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు కనీసం చూడకపోతే చదవలేరు. బట్ మీరు చదువుతున్నారు కాబట్టి దాన్ని బట్టి మనం ఎంతో సంతోషించాలి. సో మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరంటండి. ఎవరంటండి వీళ్ళు? మాసిదోనియా సంఘస్థులు. వారికి మొట్టమొదటిగా ప్రస్తావించబడింది ఏంటంటే దేవుని కృప వారికి అనుగ్రహించబడింది అంటండి. దేవునికి స్తోత్రం. ఏం కావాలి క్రైస్తవులకి? డబ్బిస్తే సంతోషం వస్తుందా? డబ్బు నీకు సంతోషం ఇవ్వలేదండి. నువ్వు 1,00,000 సంపాదించావు అనుకోండి, ఆ 1,00,000 ఏమనుకుంటావు? 2 లక్షలు చేయాలనుకోండి. ఇక్కడ ఎవరైనా నాకు 1,00,000 చాలండి అని అంటావా? ఎవ్వరు అనరు. నేను కూడా అన్నా.
శరీరపరంగా మాట్లాడుకుంటే. అందుకనే చూడండి, ఆ సంఘానికి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది డబ్బు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని కృప తోడుందంటండి. దేవునికి స్తోత్రం. ఎందుకు వస్తుంది దేవుని కృప? వారు చేసిన పనులను అక్కడ క్లియర్ కట్గా చెప్తున్నాడు చూడండి. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారంటండి. దేన్ని బట్టంట? శ్రమల వలన వారు సంతోషించారంట. ఏ శ్రమలంట? మామూలు శ్రమలు కాదు, బహుశ్రమల వలన వారు సంతోషించరి. బహుశ్రమల వలన వారు పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించరి. నేటి సంఘాల్లో ఉన్నారంటారా? ఏమ్మా, మనకు నచ్చని ఒక్క పదం ఏంటంటే, అయ్యగారు నాకు శ్రమ రాకూడదు. ఏమంటాం? శ్రమ ఎందుకండి నాకు? అసలు బాధలు ఎందుకు వస్తాయండి? ఈ మధ్య ఫోన్లో కూడా జరిగేది అదేనండి. చాలామంది మతోన్మాదులు వారు ఏం చెప్తున్నారంటే, వారు ప్రభువులోకి రాకముందు మీరు ప్రభువులోకి వస్తే మీకు కష్టాలు ఉండవని చెప్పి ప్రభువులోకి తీసుకెళ్తున్నారు. తర్వాత వారికి అమ్మ ప్రభువులోకి వచ్చావు కాబట్టి నువ్వు చనిపోయేంత వరకు శ్రమలు ఉంటాయని చెప్తున్నారు. ఏది నమ్మాలని చెప్పి వారు మసిబూసి మారేడికాయ చేసినట్టు చేస్తున్నారండి. అయితే చూడండి, యేసు ప్రభువారు శరీరధారి దినముల్లో మహారోధములతో, కన్నీళ్లతో, యాచనలతో తన భక్తి కనబరిచి తాను పొందిన శ్రమల వలన ఆయన ఏం నేర్చుకున్నారంటండి? విధేయత నేర్చుకున్నారంట. హెబ్రీ పత్రిక చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చాలు చాలు. ఎవరు పడ్డారంట మా శ్రమలు? ప్రపంచ నిర్మాత, మాటతో సర్వమును సృజించిన దేవుడు తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నారంట? విధేయత నేర్చుకున్నాడు. చూడండి ప్రియులారా, ఈ ప్రయాసంత ఎందుకు? ఈ బాధలంత ఎందుకు? నేను ఎక్కడ 60 కిలోమీటర్ల నుంచి రావాల్సిన అవసరం ఏంటి? ఈయన ప్రయాసపడాల్సిన అవసరం ఏంటంటే మనందరినీ కూడా రేపు ప్రభు చేయబట్టించడం కోసమే. దేవునికి స్తోత్రం. ఎందుకోసం ఈ ప్రయాస? నిశ్చలమైన రాజ్యం, వాడబారనటువంటి రాజ్యాన్ని మనందరూ తీసుకెళ్ళడం కోసమే ఈ ప్రయాస అండి. ఆ టైటిల్ నాకు బాగా నచ్చింది, సంఘ క్షేమాభివృద్ధి. ఈ ఒక్క నెల పెడుతున్నారా, ప్రతి నెల పెడుతున్నారా? అసలు ఎన్ని బాధలున్నా, ఆయనకి ఎన్ని శ్రమలున్నా, డబ్బులున్నా, ఆరోగ్యం ఉన్నా లేకున్నా, జనులు సహకరించినా లేకపోయినా ప్రతి నెల కరెక్ట్గా ఇక్కడ పెడుతున్నారు. గూడూరునేనా? గూడూరే కదమ్మా, అక్కడ కూడా పెడుతున్నారు. ఎందుకంటే దేవుడు సంఘాన్ని ప్రేమించాడు. అది ఎలా ఉందంటండి, అట్టిది ముడతైనను కలంకమైనను మరి ఎట్టిది లేకుండా, మచ్చ ముడత డాగు లేకుండా పరిపూర్ణమైన సంఘంగా తయారు చేయడం కోసమే యేసు ప్రభు వారు శిలువ త్యాగాన్ని చేసి ఆయన అప్పగించుకున్నారు. కాబట్టి అలాగ మనందరం తయారు చేయడం కోసమే ఆయన ఈ ప్రయాసం అంతా పడుతున్నారు. గుర్తించారా మీరు అందరూ? అది ఏమ్మా గుర్తించారా? నా ముందు అలోపాల్సిన పని లేదండి, మీ మనసుకు తెలిస్తే చాలు. అయితే మాసిదోనియా సంఘానికి ఉన్న ప్రత్యక్షతను చూడండి. వారు బహుశ్రమల బట్టు వలన వారు ఏం చేశారంట? సంతోషించారంట. శ్రమలు నీకు అనవసరం అనుకుంటావు, శ్రమలు నాకు ఎందుకు అనుకుంటావు, శ్రమల వలన నాకు ఉపయోగం ఏంటయ్యా, అసలు నా శరీరానికి బాధే లేకుండా ఈ శ్రమల్ని దాటేసి వెళ్ళిపోతే చాలు, ఇదిగో నేను భక్తిగా ఉంటాను అనుకుంటావు. కానీ అది జరగదండి. చచ్చిపోయిన శవానికి బరువు తెలుసుద్దా? 100 కేజీలు బరువు పెట్టిన శవానికి బరువు తెలుసుద్దండి? తెలీదు. మనం జీవించుచున్నాం, మనం బ్రతికి ఉన్నాం. క్రైస్తవుడు ప్రతి ఒక్కడు అపవాది లోకంలో వస్తున్న ప్రతి శ్రమను, బలహీనమైనటువంటి విషయాలను జయించాల్సినప్పుడు వచ్చిన ప్రతి శ్రమను కూడా మనం భరించాలి. అదే పేతురుతో చెప్తాడు, సీమోను సీమోను, అపవాది నేను పట్టుకొని జల్లెళ్ళు వేస్తావయ్యా, కానీ నేను ఒకటి చేస్తాను, అదేంటంటే శ్రమలు తప్పిపోవాలని చేయను, కానీ నీ నమ్మిక తప్పకుండానట్లు నేను ప్రార్థన చేస్తానని యేసు ప్రభు వారు చెప్తున్నారు. అందుకని శ్రమలు వచ్చిన ప్రతిసారి సంఘం పైకి లెగాలి కానీ పడిపోకూడదండి. మరి మీరు ఎలా ఉన్నారు? ఏమా పడిపోతున్నారా, పైకి లెగుస్తున్నారా? చెప్పరేంటండి? పడిపోతే నువ్వు భక్తుడు కాదు, పడిపోతే యేసు ప్రభు నీకు అవసరం లేదు, అసలు నీకు ఈ ప్రయాసంతో అవసరం లేదు, నువ్వు ఇంట్లో కూర్చోవచ్చు. యేసు ప్రభు వారు ఆయన ఎంతో బాధతో, హృదయ వేదనతో చెప్పిన మాట ఒకటి ఉందండి, అంత్య దినములో నేను విశ్వాసమును కనుగొనగలనా? ఏ మాట చెప్తున్నారు? విశ్వాసం కనుగొనగలనా అంటే ఎంత బాధతో చెప్తున్నారండి. ప్రయాస లేదు, ఆశ లేదు, భక్తి అంటే కోరిక లేదు, సిలువ ధ్యానం లేదు, ప్రభు ఎందుకు చనిపోయారో తెలీదు, ఎందుకు వచ్చారో తెలీదు, ఎలా జీవించారో తెలీదు, ఎందు నిమిత్తం మమ్మల్ని ఎలా తయారు చేశారో మేము ఎక్కడి నుంచో తీయబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రయాసానికి ఎందుకని గమనించలేకుండా సంఘాలు ఈరోజు ఎలా ఉన్నాయంటే ఇంట్లో కూర్చొని ఉంటారండి. ఎలా ఉంటారు? చాలామంది వాక్యాలు, ఏమ్మా బాధగా అనిపిస్తుందా? చాలామంది వాక్యాలు పడిన సమయంలో
లేదా మీటింగులు జరిగే సమయంలో అనేకులు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర కూర్చుంటారు. అయ్యగారు వచ్చి ఏమ్మా రాత్రి రాలేదంటే ఏమని చెప్తారు? ఏమోనయ్యా ఇదంతా నాకు తెలియని వాక్యమా? నేను మా సంఘంలో జరిగే విషయాలు చెప్తున్నానండి. మా విశ్వాసులు సీనియర్ మోస్టులు ఉన్నారు. వాళ్ళని అడుగుతాను, ఏమ్మా ఎందుకు రాలేదంటే, అయ్యగారు ఇవన్నీ నాకు తెలిసిన వాక్యాలేనండి. ఏమని చెప్తారు? తెలిసిన వాక్యం అయితే మరి పరలోక రాజ్యానికి ఎందుకు వెళ్ళట్లా నువ్వు అప్పుడే? ప్రభు కోసం మనందరం కూడా సిద్ధపరచబడ్డ కోసమే ఈ ప్రయాస అంతా. వారు బహుశ్రమలు వచ్చినప్పుడు వారు ఏం చేశారంట? అత్యధికంగా సంతోషించారంట. బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. ప్రభు పేరు చెప్పినప్పుడే నీ భర్త అప్పుడే దంతాడు, నీ భార్య అప్పుడే బైబిల్ వద్దంటుంది, నీ పిల్లలు వ్యతిరేకిస్తారు. వీటన్నిటిని బట్టి నువ్వు శ్రమ పడినా సరే నువ్వు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. కొన్ని మాటలు చూద్దాం. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైనడలా మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. నీకు బాధ వచ్చిందంటే నేను సెటరైట్ చేస్తున్నట్లు, నీకు దెబ్బలు తగులుతున్నాయంటే నేనేం చేస్తున్నట్లు ప్రభువారు తాను ప్రేమించు కుమారుడిని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు, దెబ్బలు కొడతాడు. సౌలుతో అంటాడు, ఇదిగో సౌలు నీకు నాకు సంబంధం లేదయ్యా, అయితే సౌలుని విడిచినట్ల నిన్ను విడవనని దావీదుతో చెప్పాడు. ఈరోజు సంఘానికి అదే చెప్తున్నాడు ప్రభువారు. మీకు శ్రమలు వస్తున్నాయని చెప్పి మీరు బాధపడొద్దు. ప్రభు నన్ను విడిచిపెట్టాడేమోనని, ప్రభు నా చెయ్యి విడిచిపెట్టారేమోనని, నేను ఎంత ప్రయాసపడుతున్నాను, నేనే అందరికంటే ఎక్కువ దశంభాగాలు ఇస్తున్నాను, నేనే ఎక్కువ దాసుని దగ్గరే తిరుగుతున్నాను, నేనే చర్చి ఊడుస్తాను, నేనే గిన్నెలు కడుగుతాను, నేను ఇదంతా క్లీన్ చేస్తాను, ఇన్ని చేస్తున్నా సరే నాకు శ్రమలు ఎందుకని ఒకవేళ నువ్వు దుఃఖిస్తున్నావేమో. శ్రమల వల్ల మనం ఏమవ్వాలంట? సంతోషపడాలి. అదే చెప్తున్నాడు, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనడలా మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనక మీరు ధన్యులు. ఒకవేళ మీకు బాధ వస్తే ఏమనుకోవాలి? అయ్యో అందరూ బాగానే ఉన్నారయ్యా. మా సంఘంలో ఒక ఆవిడ చెప్తుందండి నాకు వచ్చి, ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా ఆ నికోదేం వచ్చినట్లు ఒక్కటే వస్తుందండి. ఆమె పెద్ద వయసు, బాగా సీనియర్ ఆవిడ నాకంటే కూడా. ఆమె వచ్చి అంటది, అయ్యగారు అసలు ఆమె బలహీనత చెప్పదు, ఆమె నోరు పెద్దదన్న విషయం చెప్పదు, ఆమె ఇతరులను గెలవనీదన్న విషయం చెప్పదు, ఆమె బట్టే ఇంట్లో సమాధానం లేదన్న విషయం చెప్పదు. కానీ వచ్చేమంటదంటే, చూసారా అయ్యగారు మొన్న మీరు వాక్యం చెప్తే అదిగో ఆమె అఫెండ్ అయ్యింది. ఏం చెప్పుద్దండి ఆవిడ? అంటే ఏం మోసుకొస్తుంది? ఎక్కడ లేని మాటలన్నీ మోసుకొచ్చి చెప్తుంది. కానీ ఆ కుటుంబం నిండా శ్రమలేనండి, అన్ని బాధలే. కానీ అసలు ఎందుకు వస్తున్నాయనేది పరిశీలన చేయట్లేదు. అందుకని ప్రభు ఎందుకు శ్రమ పెడుతున్నాడు నిన్నంటే నిన్ను మార్చడం కోసం. ఎందుకోసం అంట? నిన్ను మార్చడం కోసం. ఆయన చెయ్యి విడిచిపెట్టేస్తే మనకు బాధలు ఉండవండి. ఆయన ఇంకా పట్టుకోవాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనకు బాధలు వస్తాయి. క్రీస్తు నిమిత్తం నీకు దెబ్బలు తగిలితే నువ్వు సంతోషించాలి, నీకు నిందలు వస్తే నువ్వు సంతోషించాలి, నువ్వు అప్పుల పాలైతే సంతోషించాలి, నువ్వు బలహీనపడితే సంతోషించాలి, నీ ఇంట్లో కార్యం జరగపోయినప్పుడు నువ్వు సంతోషించాలి. అందరికీ సంతోషం వస్తుంది, నాకేం దుఃఖం వస్తుంది. ఇలాంటి ప్రతి సందర్భం ఒకవేళ అది క్రీస్తు నిమిత్తం అయితే నువ్వు అత్యధికంగా సంతోషించాలి. దేవునికి స్తోత్రం. మీరు సంతోషించువారు ఉండాలనే ప్రభు మనందరి కొరకు చనిపోయి ఈ దాసులందరిని తీసుకొచ్చి మన దగ్గర పెట్టాడు. అసలు ఎంత ధన్యులు. నేను పరిశీలన చేసుకున్నప్పుడు అనిపిస్తుంది, నిజంగా క్రైస్తవులు ఎంత ధన్యులు అనిపిస్తుందండి. ఎవరికి ఉందండి ఈ భాగ్యం? ఏమ్మా పాపం గురించి విశ్లేషించే జ్ఞానం కానీ బయట ఎక్కడన్నా ఉందా? ఇందాక ఏం చదువుకున్న వాక్యం? లేచి పరిపెత్తుకొని వెళ్ళమన్నాడు. ఎప్పుడు తగ్గితే రోగాలు? బయట రోగాలు తగ్గక మీకు తెలుసో తెలీదో కానీ కొండల చుట్టూ గుట్టల చుట్టూ ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు, హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎన్నో చేస్తున్నారు, కానీ వారికి ఫలితం లేదు. మనకైతే ఆ బాధ లేదండి. ఇదిగో నేను ఈ పాపం చేశాను అని మనం వెళ్ళి ఒప్పుకోగానే వెంటనే మనకేం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. అటువంటి ధన్యకరమైన స్థితిలో ప్రభు మనల్ని ఉంచాడు. ఎక్కడెక్కడి నుంచో మనందరిని పిలిచాడండి. మనందరూ ఎవరు ఇది వరకు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలు అయ్యామంటండి. మీ 4th జనరేషన్, అంతకుముందు జనరేషన్ మీరు చూస్తే వారందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే ఫస్ట్ అందరూ చెప్పి ఒకటే మాట అంటే మనందరూ ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడో విగ్రహారాధన నుంచి వచ్చాం, అంతే కదా. ఒకవేళ మనం చేయకపోవచ్చు కానీ మన పూర్వీకులు విగ్రహారాధన చేశారు. మా నాన్నగారికి కూడా మా నాన్నమ్మ వీపికి ప్రభ కట్టేదండి. మాది మైలవరం, అక్కడ జమలాపురం దగ్గర. మాకు వీపికి ప్రభ కట్టి అక్కడ పంపించేది. ప్రతి సంవత్సరం కూడా మొక్కుకొని అక్కడ తీసుకెళ్లేవాళ్ళు. ఎంతో ప్రయాసపడ్డారు, తిరిగారు, ఎన్నో చేశారు. ఎక్కడ కూడా దేవుడు మాట్లాడే అనుభవం లేదు. మీరు గుర్తుంచుకోండి, నువ్వు ఎందుకు క్రైస్తవుడు అయ్యావంటే మనం చెప్పాల్సిన మొదటి మాట అంటే ఆయన మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం.
ఎవరైనా మాట్లాడువాడు, బలహీనతలు సరిచేసే గొప్ప దేవునితో సహవాసం చేస్తున్నావు. ఒకవేళ దేవుని నిమిత్తమే నీకు బాధలు వస్తే ఈ రోజు నుంచి నువ్వు బలహీనపడాల్సిన పని లేదు. బలహీనపడతారా? మీరు నొచ్చుకోవాల్సిన పని లేదండి. అయ్యో ఎంత ప్రార్థన చేస్తున్నా కార్యం జరగట్లేదు, మా అయ్యగారు కూడా నా కోసం 3 దినాల నుండి ప్రార్థన చేశారు, నా కార్యం జరగట్లేదని మీరు అనుకోకూడదండి. నువ్వు ఎక్కడ పడిపోయావో, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో అదొక్కసారి నువ్వు పరిశీలన చేసుకొని మరలా తిరిగి ప్రభు దగ్గరకు రావాలి. అందుకనే మాసిదోనియా సంఘస్థులంట బహుశ్రమల వలన వారు ఏమయ్యారంటండి? అత్యధికంగా సంతోషించారంట. కింద చూడండి, ఇంకో కోవ ఉంది. మీలో ఎవడను ఒక్కరు చదవండి. అది కాదండి, పేతురు పత్రిక 4:15 మీలో ఎవడును నరహంతకుడుగాను, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవువాడు కానీ బాధ అనుభవింప తగదు. అర్థమవుతుందమ్మా? రెండో కోవ ఎవరంట? నరహంతకుడుగాను, దొంగగాను, దుర్మార్గుడుగాను, పరుల జోలికి పోవువాడు గాను బాధ అనుభవింప తగదు. ఈ బాధలన్నీ తీసుకొచ్చి దయచేసి యేసు ప్రభుకి మీరు లింక్ చేయొద్దు. ఒకడు దొంగగా ఉండి ఏసైనా కార్యం చేయట్లేదంటే అది ఎవరి లోపం? ఎవరి లోపం అండి? ఎవడైతే ఆ బలహీనత ఉంటాడో అతని లోపం తప్ప క్రీస్తు లోపం అవ్వదండి. క్రీస్తు కోసం మీరు ఎన్ని శ్రమలు పడినా సరే, గుర్తుంచుకోండి ఈ మాట, అయ్యగారు తరచుగా చెప్పే మాటే. ప్రభు నిమిత్తం మీరు ఎంత శ్రమలు వచ్చినా, ఈవెన్ చనిపోవడానికైనా సరే మనం ఏమవ్వాలంట? రెడీ అవ్వాలంట. ఈ మాసిదోనియా సంఘం, మొదటి శతాబ్ద సంఘాలు చూడండి, వారు అప్పుడే ఆ మొదటి హతసాక్షులను చూశారు. రాజ్యాలు తిరగబడ్డాయి, రాజులు తిరగబడ్డారు, అధికారులు తిరగబడ్డారు, అనేకులు వారిని అణచివేయాలని చూశారు. కానీ వారు ఎక్కడా కూడా తన నమ్మికను విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. శ్రమ వచ్చిన ప్రతిసారి కూడా మనకు కొత్త అవకాశం ఇచ్చినట్లండి. ప్రభు నిన్ను నొక్కే కొద్దీ నువ్వేమవ్వాలంటే, అయ్యో ప్రభు నన్ను ఇంకా బలపరుస్తున్నారు, నాకు నూతనమైన విషయాలు నేర్పిస్తున్నారని చెప్పి నువ్వు సంతోషించాలి. వారు శ్రమల వలన ఏమయ్యారంట? సంతోషించారు. అది మొదటి పాయింట్. కానీ మనము దొంగగాను, ద్రోహిగాను, బలహీనుడుగాను, మారు మనసు లేనివాడుగాను, పరుల జోలికి పోవువాడుగాను, ఇతరులను చెడగొట్టుగాడుగాను బాధపడుతూ మనం దయచేసి ఈ శ్రమను తీసుకెళ్ళి ప్రభుతో మనం లింక్ చేయకూడదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బైబిల్ చెప్తుందండి. ఏమని చెప్తుంది? నువ్వు బలహీనుడు అయితే ఈరోజు నుంచి ఏమవ్వాలి? బలపడాలి. ఏమవ్వాలండి? బలపడాలి తప్ప నీ మనసు మారకుండా ప్రభు నాకు ఏది చేయట్లేదని దయచేసి యేసు ప్రభు మీద మీరు నెపాలు వెయ్యకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మన కోసం ఏమయ్యారండి? రిక్తుడైపోయారండి. ఎంత గొప్ప దేవుడు! ప్రభు గురించి తలుచుకున్నప్పుడల్లా నా మనసు ఏదోలా అయిపోద్దండి. ఎవరు చనిపోతున్నారండి ఈరోజు? ఏమ్మా, పేగు దించుకొని పుట్టిన బిడ్డ కోసం కూడా ఏదైనా చనిపోద్దా? ఎక్కడి వరకు ప్రేమ అంటే? ఏమంటే అయ్యా కావాలంటే కడుపులో తీసి, ఏమంటారమ్మ తల్లు, కడుపులో తీసి పెడతాం, కానీ చనిపోయేవాళ్ళు ఎవరు లేరండి. ప్రతి మనుషుడి కోసం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మనందరి నిమిత్తం ఆయన చనిపోయి మన సంఘంగా కూర్చోబెట్టి మనకు ఫ్యాన్లు వేయించి, లైట్లు వేయించి, ఈ మీటింగ్లు పెట్టి ఈ ప్రయాసం. ఎందుకంటే శ్రమలు వస్తున్నప్పుడు నువ్వు వెనుదిరగకూడదు. నువ్వు ఎక్కడికి రావాలి చెప్పండి? ప్రభు తట్టుకు తిరగాలి. దేవునికి స్తోత్రం. అంతే తప్ప నీకు బాధ వచ్చిందని నీ మనసు మారకుండా, నీ ఆలోచన మారకుండా, నీ బుద్ధులు మారకుండా, నీ స్వభావాలు మానకుండా, లేదా నీ యొక్క వ్యసనాలు మానకుండా దేవుడు నాకేం చేయలేదని ఈ రోజు నుంచి మీరు అనొద్దు. ఒకవేళ మీరు అలా అంటే మీకు ఎక్కడా జవాబు రాదు. అయ్యగారిని వెళ్ళి, అయ్యగారు ఇదిగోండి మా ఆయన తాగుబోతూ, అతను మార్చండి అనాలి, కానీ అతను తాగుడు మానడు, కానీ అతనికి దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదని మనం అనకూడదండి. అనొచ్చమ్మా? ఫస్ట్ ఏమనాలి? అతన్ని మార్చు అని చెప్పాలి తప్ప అతను మారడు కానీ దేవుడు సహాయం చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తాడు? అందుకని సంఘం అనేది క్రీస్తు యొక్క బాడీ అండి. క్రీస్తు ఏమై ఉన్నారు? శిరస్సు అయి ఉన్నారు. మనందరం కూడా ఎవరు? కన్ను ఒకరు, కాలు ఒకరు, చెయ్యి ఒకరు. మనందరం ఏమనుకోవాలి? ఒక విశ్వాసి పడిపోతే మనం ఏమనుకోవాలంటే, అయ్యో నా ఇంట్లో వ్యక్తి కంటే కూడా ఇతను నాకు శ్రేష్ఠుడు అనుకొని అతను మనం లేపాలండి. అంతే తప్ప మనం అతను నాకు అవసరం లేదని, అతను నాకు అనవసరమని, లేదా అతను నేను సహాయం చేయాలని ఈ గిల్లి కజ్జాలు సంఘాల్లో ఉండకూడదు. అందుకని శ్రమలు వస్తే నువ్వేమవ్వాలంట? సంతోషించాలి. రెండో పాయింట్ చదవండి. అది కాదమ్మా, కొరింథీ పత్రిక. వారు పాలు పొందు విషయములోను మనవపూర్వకముగాను మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదీయగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను
తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. రెండో అత్యద్భుతమైనటువంటి గుణం ఏంటంటే వారు నిరుపేదలైనను, చెప్పండి, వారి నిరుపేదలైనను వారి దాతృత్వము గొప్పదంటండి. వారు ఎలాంటి వాళ్ళంట? జేబులన్నీ ఎత్తుక్కున్నా దమ్మిడి పైసా లేదు, కానీ వారి మనసు ఏం చెప్తుంది? అయ్యగారు వచ్చి ఇదిగో ప్రార్థన పెడతా అన్నాడు అనుకోండి, మాసుతోనే సంఘస్థుల మనస్తత్వం ఏంటో తెలుసా? వారి దాతృత్వం గొప్పదంట. వారికి లేకున్నా కానీ ఇతరులకు పెట్టే స్వభావం ఉందంటండి. దేవుని కృప ఎప్పుడు వస్తుంది మనకు? నువ్వు శ్రమలు భరించాలి, నువ్వు నిందలు భరించాలి, ఓటమిని భరించాలి, తిరస్కరణ భరించాలి, బలహీనతలు భరించాలి. పడిపోయిన ప్రతిసారి ప్రభు తట్టుకు ఇదిగో ప్రభువా నీవు తప్ప నాకు శరణం లేదని నువ్వు తిరగాలి. అప్పుడు నీకు సంతోషం వస్తుంది. రెండవదిగా వారు నిరుపేదలైనను వారి దాతృత్వము గొప్పదంటండి. బైబిల్ అందరికంటే గండ్రాలో కావిడ ఉంది. ఆవిడెవరంటే ఆ రోజంతా పని చేసి వచ్చింది, ఆ 2 కాసులు తీసుకెళ్ళి ఎక్కడేసిందంట? కానుక పెట్టలేసిందంటండి. ఎంతోమంది ధనవంతులు వచ్చారు, ఉన్నారా లేదమ్మా? ఏం అర్థమవుతున్నాయి నా మాటలు? స్పీడ్ అయిపోయిందా? ఎంతోమంది ధనవంతులు డబ్బులు వేయటం చూశాడు ప్రభు. ఈవిడ మాత్రం ఏం వేసిందంట? లూకా సువార్త 21 ఏం వేసింది? చదవండి ఆ మాట కూడా. కానుక పెట్టెలో వారందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేశారు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ప్రభువారు ఏమన్నారు? మీరు భయపడాల్సిన పని లేదమ్మా. ఆకాశ పక్షులు నేను ఏం చేస్తున్నానన్నారైనా పోషిస్తున్నారు. అవి పంట లేదు, విత్తనం కొనే పని లేదు, పొలం దున్నే పని లేదు, కానీ అవి పంట వేయకుండానే పోషిస్తున్నాడు. దానికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఏమన్నాడు తండ్రి? దానికంటే మీరు శ్రేష్ఠులు కారా అని చెప్పి తండ్రి చెప్పినప్పుడు మీ దాతృత్వం ఎక్కడికి వెళ్ళిపోతుంది? గుర్తుంచుకోండి, సంఘాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందండి. ఎవరి మీద ఉంది? ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన పని లేదు, ఎవరో వచ్చి మనకి ఇస్తారని మనం ఎదురు చూడాల్సిన పని లేదండి. మాసుతోనే సంఘం రగిలిపోయేదంటండి. వారు శ్రమలు వస్తే సంతోషం, బాధలు వస్తే సంతోషం, ఏదొచ్చినా సంతోషం. ఇన్ని శ్రమల్లో కూడా నిరుపేదలు అంటండి మాసుతోనే సంఘస్థులు ఎవరంటే మీరు అపోస్తుల కార్యాలు చదవండి, ఆ 16, 17 ఆటలో మీరు చూస్తే ఆ ప్రస్తావన ఉంటుందండి. వారు దమ్మిడి పైసా లేదంట, కానీ వారికి ఏం కోరుకుందంట? నా సంఘాన్ని నేను కట్టుకోవాలి. ఏమనుకోవాలి? నిజంగా మాట్లాడుతాను, అయ్యగారు కారు కొన్నారనుకోండి, మీరు ఎంతమంది సంతోషిస్తారు? చేతులు ఎత్తరేంటమ్మా? అప్పుడు ఇంట్రెస్ట్ ఏమైంది నాకు అర్థం కావట్లేదు. ఎండ వల్ల మీరు ప్రార్థన చేసుకొని స్ప్లిట్ వేసి పెట్టుకోండి చక్కగా. ఇదిగో చూడండి ఎంత మందిరం. నాకు చూడగానే మేము అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు స్లాబ్ లేదండి. ఉందా? స్లాబ్ లేదు అప్పుడు. జస్ట్ ఈ గోడలు అయినాయి, డోర్లు కూడా లేదు, ఇది కూడా లేదండి. జస్ట్ ఆయన అక్కడ ప్రేయర్ అయింది, ఇక్కడ ఎవరో ఇంట్లో ప్రార్థన చేసాం, తర్వాత ఇక్కడికి వచ్చాం, చూసాం. అప్పుడు అనుకున్నాం వీళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారు వీళ్ళని. నేను ఇంటికి వెళ్ళి చెప్పానండి, మీకు కూడా చెప్పాక, మా విశ్వాసకి కూడా చెప్పాను. చూడవయ్యా వినోష్, ఆ సంఘస్థులకి అసలు ఎంత ప్రయాస వాళ్ళకి. మనం లేట్ చేసాం ఆ రోజు. యాక్చువల్గా మాకు అక్కడ గేటు పట్టడం వల్ల గుడివాడలో లేట్ అయింది. భయంగానే వచ్చి అందరూ ఎదురు చూస్తూ కూర్చోరు, ఒక్కరు కూడా వెళ్ళిపోలేదండి. మరి ఎక్కడికి వెళ్ళిపోతుందా విశ్వాసం? ఎక్కడికి వెళ్ళిపోతుందా ఇంట్రెస్ట్? మనం ఏమవ్వాలి? అంత్య దినాల్లో రగలాలండి. మనం ఎలా ఉండాలి? రగలాలి, భక్తి చేయాలి. వారి దాతృత్వము చాలా గొప్పదంటండి. వారి నిరుపేదలైనను వారి దాతృత్వం ఏందంట? చాలా గొప్పదంట. వారికి డబ్బులున్నా లేకున్నా వారు దేవునికి ఇవ్వటానికి ముందుకు వచ్చారంట. అదే కొరింథీ పత్రికలో మాట చెప్తున్నాడు, చదవండి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. చదవండి అమ్మ, కంటిన్యూ చేయండి. బలవంతముగా కాకయు ప్రేమించును. దేవునికి స్తోత్రం. ప్రభు మీ ఎందుకు ఇవ్వమంటున్నారంటే ప్రభు దగ్గరే డబ్బు సంచి ఉందండి. మీరు జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఎక్కడుంది డబ్బు సంచి? ఉంది, యోధా దగ్గరే ఉంది, కానీ ఎవరి ఆధీనంలో ఉంది? ప్రభు ఆధీనంలో ఉంది. ఎందుకోసం డబ్బు సంచి? ఎందుకోసం కానుకలు ఇవ్వమంటున్నారు? ఎందుకోసం ప్రయాసపడమంటున్నారంటే నీ మనసు డబ్బు మీద కంటే కూడా ఎక్కడ అనుకోవాలి? దేవుని మీద అనుకోవడం కోసమే ఈ పరీక్ష అండి. వారికి డబ్బు లేదంట. మన దగ్గర రూపాయి ఉందనుకోండి, ఈరోజు మన దగ్గర 100 రూపాయలు ఉంది, రేపు పొద్దున సండే ఏదైనా తెచ్చుకోవాలి, టక్కన దేవుడికి అవసరం. అప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలమ్మా? మనస్ఫూర్తిగా చెప్పండి, మీ మొహాలు చెప్పేస్తాయి.
ఏం చేయాలి? వారి దాతృత్వం విస్తరించాలంటే మనం మనుషుల మీద అనుకోకూడదండి. ఎవరి మీద అనుకోవాలంట? దేవుని మీద అనుకోవాలి. సంఘాలు వృద్ధి రావాలంటే మన పని మనమే అనుకోవాలి. అయ్యగారు నన్ను ఏం పని చేయమంటావయ్యా, ఏం కొనమంటారు, ఏం చేయమంటారు, ఇదంతా అనుకోవాలండి. ఎందుకంటే నా మనస్తత్వం అదండి. నేను జాబ్ చేసేటప్పుడు నాకు వచ్చిన జీతంలో మా ఆత్మీయ తండ్రి స్థలం కొంటున్నప్పుడు నేను కొంత డబ్బు పక్కన పెట్టాను. ఆయన స్థలంలో ఒక బిల్డింగ్ వేస్తున్నప్పుడు చర్చి కడుతున్నప్పుడు దానికి కొంత డబ్బు పక్కన పెట్టాను. నేను అడిగేవాడిని, ఏమి ఇమ్మంటావు అయ్యా? ఇదిగో నాన్నగారు, మేము నాన్నగారు అని పిలుస్తాం ఆత్మీయ తండ్రిని, మా చిన్నాన్నగారే. నాన్నగారు ఏం చేయమంటావు నన్ను అడిగేవాళ్ళండి. మీరు అడిగినప్పుడే దేవుడు మీకు పని చెప్తాడు. అదవుతుందమ్మా? మీరు అడిగి సంఘంలో ప్రయాసపడి నువ్వు ఖర్చు అవుతున్నప్పుడు, నువ్వు ఈ దాన గుణాన్ని, నీ దాతృత్వాన్ని సంఘం కోసం వెచ్చించినప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే, ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. కొంచెం విత్తువాడు ఏం చేస్తాడంట? కొంచెమే కోస్తాడంట. బహుగా విత్తువాడు బహుగా సమృద్ధిగా పంట కోస్తాడు. మనం ఏ కోవలోనో పరిశీలన చేసుకోవాలి. సంఘ క్షేమాభివృద్ధి అంటే మనం ప్రతిదినం కూడా నడుచుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళాల్సిందండి. సంఘానికి మనమే దాతృత్వంగా అవ్వకపోతే, మనం ఇచ్చేవారు ఉండకపోతే మనకు ఎవరిస్తారు? ఎవరెవరు? ప్రభువారు ఏమన్నారు తెలుసండి? యూదులకి ఈ దిక్కు నుంచి కాకపోతే ఇంకో దిక్కు నుంచి, సేవకుడు ఇక్కడ కాకపోతే ఎక్కడి నుంచి అని వస్తాండి. ఆయన గురించి కాదు నేను చెప్పేది. సంఘం ఏమవ్వాలంట? అప్లిఫ్ట్ అవ్వాలి. సంఘం ఏమవ్వాలండి? అభివృద్ధి చెందాలి. ఇదిగో అయ్యగారు పలానా ఊర్లో ప్రార్థన పెడదాం, ఇదిగో ఈ సమయంలో అందరూ ఇంటి దగ్గర ఉంటారయ్యా, ఆ ప్లేస్లో ఒక ప్రార్థన పెడదాం, ఒక సువార్త కూడిక పెడదాం, అక్కడ ప్రయాసపడదామని చెప్పి ఆయన మిమ్మల్ని అడగకూడదు. ఏం చేయాలంట? మీరే వెళ్ళి ఆయన అడగాలి. అదే కొరింథీ పత్రికలో మాసిదోనియా సంఘస్థులు చేశారు. చూడండి ఏంటంటే వారు భాతృత్వము బహుగా విస్తరించును, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనవపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదీయగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంట తామే ఇచ్చారు. ఎంతో గొప్ప భక్తులండి. వారు ఏం చేశారంట? వేడుకొనుచు. ఉందా నీకు ఆ లక్షణం? విమ్మ, అయ్యా మా అయ్యగారే నన్ను అనలేదు. ఏమనుకుంటున్నారమ్మా చాలామంది? మా అయ్యగారే మమ్మల్ని నొప్పి తగలకుండా అంటాడు, నువ్వేంటయ్యా డిమాండ్ చేస్తున్నావు అనుకుంటారా? మనందరం ఎవరు? మన తండ్రి తల అయితే మనందరం ఎవరండి? శరీరము. నేను కాలు, మీరు చెయ్యి. పోనీ మీరు చెయ్యి అనుకోండి, నేను పాదం. నన్ను కాదంటానికి కుదిరిద్దా మీరు? పోనీ నేను మిమ్మల్ని కాదంటానికి కుదిరిద్దా? అలా కుదరదండి. అందుకనే మనందరి మీద ప్రభు పెట్టిన బాధ్యత ఏంటంటే, ఇక్కడ ఉండగానే మనం మన సంఘాలను ఏం చేయాలంట? అభివృద్ధి పదవులు నడిపించుకోవాలంట. సంఘాలకు కావాల్సిన వనరులు ఒకవేళ నువ్వు పెట్టగలిగితే, నువ్వు ముందు చెయ్యి నీదే అవ్వాలి. నువ్వు ఇవ్వగలిగితే ఏమవ్వాలంట? ఫస్ట్ హ్యాండ్ నీదే అవ్వాలి, ఫస్ట్ నోరు నీదే అవ్వాలి. సనుక్కొనకయు ఎలా ఇవ్వాలంటండి? సనుక్కొనకయు గొనుక్కోకుండా, ఇదిగో ఈ 100 ఉంటే బాగుండు, అయ్యగారు మొహం చూడగానే జాలేసి ఇచ్చేసాను మనం అనకూడదు. అయ్యగారికి ఇచ్చారా? దేవుడికి ఇచ్చారా? వారు దాతృత్వము బహుగా విస్తరించుచున్నదంట. ఇక శ్రమ ఉండదంట, బాధ ఉండదంట. మీరు ఇచ్చి చూడండి ప్రభుకి. ప్రభుకి ఇచ్చేవాడిని ఎప్పుడు కూడా ఆయన పస్తులు ఉంచడండి. ఉంచుతాడా? ఉంచడం. నేను జాబ్ చేసేటప్పుడు నేను ఎక్కువ మీటింగులు కానీ ఏ చిన్నది ఉన్నా మా ఆత్మీయ తండ్రి చేసే పనిలో కనీసం 100 రూపాయలు నాది అవ్వాలని చెప్పి నేను ఆశపడేవాడిని అండి. ఏమనేవాడిని? ఒక్క 100 అయినా సరే నా డబ్బులు ఖర్చు అవ్వాలని చెప్పి నేను ప్రయాసపడేవాడిని. మరి మనం ఏమనుకోవాలంటే, ఈ రోజుల్లో ఆ ప్రయాసనే ప్రభు గుర్తిస్తాడంట. వారు వేడుకున్నారంట, వారు వచ్చి అడిగారంట, అదిగో అయ్యా పౌలు గారు మేమేం చేయాలి? ఏమన్నారంట? మేమేం చేయాలి? అభివృద్ధి కోసం ఏం చేయాలి? ఇంకా ఏం వనరులు ఉన్నాయి? మనకి ఏ అవసరం ఉంది? ఇదంతా ఏంటని చెప్పి ఆయన నాకు చెప్పలేదండి. అమ్మ ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. ఆయన నాకు చెప్పలేదు. ఎందుకంటే ఇది అందరి బాధ్యత. వారు ఏం చేశారంట? వారి దాతృత్వము గొప్పదంటాడు. ఎప్పుడు గొప్పది? డబ్బులు ఉన్నప్పుడు కాదు. ఎప్పుడంట? డబ్బులుంటే ఎవడైనా ఇస్తాడండి? ఇస్తారా? ఇరా? నిరుపేద స్థితిలో ఇవ్వటం అంటే నువ్వు ప్రభు మీద అనుకోవటమే. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా ఫస్ట్ మీ నిద్రను జయించాలి. ఏం చేయాలి చెప్పండి అండి? మన నిద్రని జయించాలి. పౌలు భక్తుడు అదే అంటాడు. చెరసాల్లోనూ ఇబ్బందుల్లోనూ నిందలు పడుతున్నాను, రాత్రులు జాగరణలు చేశాడంటే. ఎవరి కోసం చేశాడండి జాగరణలు? ఏమా ఎవరి కోసం చేశాడు? వాళ్ళు పడిన ప్రయాస ఈరోజు మనం ఈ బైబిల్ పట్టుకున్నాం. అందుకే చూడండి ఎంత గొప్ప ధన్యకరమైన పరిస్థితి అంటే, అసలు మనకు బాధ వస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? మనుషుల చుట్టూ దగ్గరికి వెళ్తామా? దేవుని దగ్గరికి వెళ్తాము? క్రైస్తవులు ఎక్కడికి వెళ్తారు? దేవుని దగ్గరికి వెళ్తాము. మరి ఎవరిచ్చారా ధన్యత? సేవకుడు ఇచ్చాడండి. గుర్తుంచుకోండి ఆ మాట. అందుకనే మాసిదోనియా సంఘస్థులు, మాసిదోనియా 3 సంఘాలండి వాళ్ళు.
వారు ఏం చేశారంట? శ్రమలు వచ్చినప్పుడు బహుగా సంతోషించారంట. రెండవది, వారు దాతృత్వాన్ని కనబరిచారు. ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రభు ఏం చేస్తారంటండి? దీవిస్తారంట. అపోస్తల కార్యాలు చెప్తాడు, ఎప్పుడు మనం పుచ్చుకునే వారు ఉండకూడదండి. ఎలా ఉండాలంట? ఇచ్చేవారు ఉండాలి. 20 అధ్యాయము 31 వచనం. అపోస్తల కార్యములు 20 అధ్యాయము 35 వచనం. 20 అధ్యాయము 35 వచనం. చాలండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకునేది ఎక్కడ? దేవుని దగ్గర. ఏమంటాం? అయ్యగా ఇదిగో ప్రభువా, ఇదిగో నా పిల్ల పెళ్లి పెట్టుకున్నాను. ఏమంటామండి? ఏమైనా అనుభవాలను చెప్తున్నాను, నా చిన్న వయసు అయినా నేను నేర్చుకునే ఎక్కడ. ఏమంటారండి వచ్చి? ప్రభు ఇదిగో నేను వ్యాపారం పెడుతున్నానయ్యా, నాకు సహాయం దయచేయి. వ్యాపారానికి ఏం కావాలి? పెట్టుబడి పెట్టాలి. కానీ మనం ఏం చేస్తాం? పెట్టుబడి కూడా పెట్టమండి. ఏమంటామండి? డైరెక్ట్గా ఆయన మనం ఏదో బ్యాంక్ రిలేషన్ ఉన్నట్లు డైరెక్ట్గా ఏం చేస్తాం? ఆయన్ని నాకు ఇచ్చేయ్యా, నాకు అది చేసే ప్రభువా, నాకు ఎలా దీవించయ్యా, నేను ఒక్కడనే కాదయ్యా, నా కుటుంబం, నా పిల్లలు అందరూ కూడా దీవించబడాలనుకుంటున్నాం. వాక్యం ఏమంటుందంటే చూడండి, ఏమని చెప్తుంది? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మీరు మాసిదోనియా సంఘస్థులా ఉండాలంటే మీరు ఇవ్వటం నేర్చుకోవాలి. ఆయన బంగారం వేసుకుని తిరిగినా సరే మీరు సంతోషించాలి. ఆయన వేసుకోలే కానీ ఆ ఉదాహరణ చెప్తున్నానండి. ఏం చేయాలి? పెద్ద గొలుసు వేసుకొని వచ్చాడు అనుకోండి నరేష్ గారు, మీరు ఏమనుకోవాలి? బా మా అయ్యగారు రా, చూడరు ఎంత చక్కగా మమ్మల్ని బట్టి ఇది ఎంత ఆ ప్రేమ ఉండాలండి. విశ్వాసకి ఏముండాలి? అరమరికలు ఉండకూడదు. ఉండాలా? అసలు పొరపచ్చులు ఉండకూడదు, మధ్యలో గ్యాప్ ఉండకూడదండి. సంఘం కోసం ఎంత ప్రయాసపడతాడు సేవకుడు అంటే, పౌలు భక్తుడు అంటాడు, నన్ను నేను వేయపరుచుకుంటున్నానని చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? తన్ను తాను ఖర్చు చేసుకుంటున్నాడంటాడు. ఆయన ఏదైనా చేసుకోవచ్చు, ఎంతో ప్రయాసపడవచ్చు. ఎక్కడైనా డబ్బు ఈజీ అండి ఈ రోజుల్లో. గుర్తుంచుకోండి ప్రియులారా, డబ్బు సంపాదించడం ఈ రోజుల్లో చాలా ఈజీ. కుక్కను కొట్టినా వస్తే రావా అంటే ఏంటి అర్థం? సులభంగా వస్తే అని అర్థం అండి. ప్రతి సామెతకు ఒక అర్థం ఉంది. కుక్కను కొట్టిన రాలితే అంటే అర్థం ఏంటంటే సులభంగా డబ్బు సంపాదించవచ్చు. కానీ సంఘం కోసం మాత్రం ఆయన సేవకుడు పడుతున్న ప్రయాసను మనం గుర్తించాలి. 3 విషయాలు మీతో చెప్పాలనుకున్నాను. మొదటిగా ఏంటమ్మా? వారు బహుగా శ్రమల వలన వారు బహుగా సంతోషించరు. రెండవది ఏంటంట? వారు నిరుపేదలైనను దాతృత్వం గొప్పది. మీరు భయపడొద్దు, ఏ విషయానికి కూడా మీరు భయపడాల్సిన పని లేదు. మీ దగ్గర ఉన్నది ప్రభు కోసం మనం ఖర్చు చేస్తే చాలు. బీద విధవరాలంట. చూడండి, బీదావిడ మరియు విధవరాలంటే ఎవరు? ఏ ఆసరా లేనిది, ఏ వ్యక్తి కూడా అమ్మ కూర్చొని అసలు ఆ దాఖలాలు కూడా ఉండవండి. విధవరాలను ఎవరైనా ప్రేమిస్తారా? ప్రేమించరండి. ఆమె వచ్చిందంటే మనం ఏమనుకుంటాం? అబ్బో పొద్దున్న ఎవడు తయారైందా? ఏమనుకుంటారు? పొద్దున్నే లెగ్గానే ఎవడు మొహం చూసామనుకుంటాం. అటువంటి బీద విధవరాలు ఏం చేసిందంటే తనకున్నదంతా కూడా ఇచ్చేసిందంటే ఎవరికి ఇచ్చిందండి? దేవుని కోసం ఇచ్చింది. ఎందుకంటే శిథిలం అయిపోతున్న ఈ ప్రపంచం, బలహీనపడుతున్న ఈ లోకం, నీతి తెలియక, యథార్థత తెలియక, దేవుడు అంటే ఎవరో తెలియక పాపంలోనే మునిగిపోతూ, అయ్యో మాకు శరణ ఎక్కడ, మమ్మల్ని మార్చేవాడు ఎవరు, మమ్మల్ని లేపేవాడు ఎవరు తెలియక అనేకులు చావడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరి నిమిత్తం మనం ఏం చేయాలంటే మన స్వహస్తాలతో మన ఖర్చునంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టి, ఎల్లు నువ్వు సువార్థకుడిగా పెట్టు అని చెప్పి సేవకుని మీరు ఏం చేయాలి? బలపరచాలండి. ఏం చేయాలంట? బలపరచాలి. గుర్తుంచుకోండి, వారు నిరుపేదలైనను వారి యొక్క దాతృత్వము గొప్పది. ఇది 2వ పాయింట్. 3వది కంటిన్యూ చేయడం. ఇదియూ కాక అనుకొనలేదు. చాలండి. ఇదియూగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. ముందే చెప్పాను, దేవుని కృప వారికి ఎలా ఉందంట? తోడుగా ఉంది కాబట్టి, సమృద్ధిగా ఉంది కాబట్టి వారు చేసిన 3 విషయాలు ఈ రాత్రి నేను మీతో పంచుకుంటున్నాను. మొదటిగా ఏంటంట? శ్రమల వలన వారు సంతోషించాలి. మీరేం చేస్తారు? ఇక నుంచి శ్రమ వస్తే ఏం చేయాలి చెప్పండి? అయ్యగారి మీద దుమ్మెత్తిపోతారా? చెప్పరేంటమ్మా? లేదా దేవుణ్ణి దూషిస్తారా? చెప్పండి. మా సంఘంలో అందరూ కూడా అన్ని జనుల నుంచి వచ్చిన వాళ్ళేనండి. వాళ్ళని సెట్ చేయడం కోసం నా తలప్రాణం ఎక్కడికి వస్తుంది? తోక్కు వస్తుంది. 2 రోజులు బాగుంటారు, 2 రోజులు ఎక్కడలేం ప్రేమ చూపిస్తారు. అబ్బా అయ్యగారు నీకంటే గొప్పవాళ్ళే, నువ్వు మనగాడివయ్యా అని చెప్తారు. 3వ రోజు మా ఇంట్లో కూర్చుంటారు. ఏంటమ్మని అడిగాను అనుకోండి, అనవసరంగా నేను నా గుండెను గుచ్చే మాట ఒకటేనండి, ఎప్పుడు అనే మాట ఒకటే. ఏంటంటే అనవసరంగా నేను ఎక్కడికి వచ్చానంట?
యేసులోకి వచ్చాను. ఎక్కడికి వచ్చారు? యేసులోకి వచ్చారు. యేసు లేకపోతే నీ గతి ఏంటి? ఏ గుంట నుండి నువ్వు త్రవ్వబడితివో, ఎక్కడి నుంచి త్రవ్వబడ్డావు? పాపపు కోపం నుండి మనందరిని త్రవ్వి ఏం చేశాడు దేవుడు? సంఘంలో కూర్చి మనందరికి ఫలాలు ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో జీవిత కాలమంతా, యేసుతో యేసుతో నీ వెళ్ళేదా నాకు, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా చప్పట్లు కొట్టి కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫను వలె సాగెదా, నే సాగెద యేసునితో జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. దేవునికి స్తోత్రం. నాకు పాటలు పాడటం రాదు. సంఘంలో నేను పాడే ఒక్క పాట ఇదేనండి. ఎప్పుడంటే సంఘస్థులు డల్గా తలలు ఎప్పుడు వాల్ చేసినప్పుడు లేపటం కోసం నేర్చుకున్నాను. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు మా ఆత్మీయ తల్లి అయ్యా పాడు అనేది ఏ రోజు కూడా నేను అమ్మ నాకు భయం, నా స్వరం బాగోదు అనేవాడిని. ఇక సంఘంలోకి వచ్చాక బాధ్యత వచ్చింది కాబట్టి బలహీనపడుతున్నప్పుడు తల్ల వాలుస్తున్నప్పుడు దాంట్లో తప్పు లేదండి. ఎందుకంటే పగలంతా మనం పనులు చేస్తాం, అవి ఏం పట్టించుకోడు ప్రభువు. ఆయన కోరుకున్న లక్షణం లేకపోతే ప్రభు వారు దుఃఖిస్తారు. గుర్తుంచుకోండి ప్రియులారు. సంఘాన్ని ప్రేమించి మత్సైనను ముడతైనను డాగైనను కలంకమైన మరి అట్టిది ఏదైనా లేకుండా ఉండటం కోసమే, పరిశుద్ధపరచడం కోసమే యేసు ప్రభు చనిపోయారంట. నువ్వు నిద్రించినా జీవించినా బ్రతికి ఉన్నా పని చేస్తాను ఎక్కడున్నా నీకు గుర్తుంచుకోవాల్సిన ఒకటే మాట, యేసయ్య నా కోసం చనిపోయి తిరిగి లేచిన రేపు నన్ను సజీవునిగా తీసుకెళ్ళబోతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఈ ప్రయాస, అందుకోసమే ఈ సంఘం, అందుకోసమే ఈ బిల్డింగ్, అందుకోసమే ఈ ప్రయాస అంతా. ఈ రాత్రులు నిద్రలు మానుకొని ఏడుస్తూ దుఃఖిస్తూ ఇవన్నీ చేసేది ఎందుకోసం అంటే మిమ్మల్ని నిష్కలంకంగా రేపు ప్రభు చేయబట్టించడం కోసం. బైబిల్లో గొప్ప భక్తుడు ఏమన్నాడో తెలుసా? నాకు దేవునికి మధ్యవర్తి లేడని నేను బాధపడుతున్నానని చెప్పాడు. ఎవరు లేరంట? దేవునికి మరియు తనకు మధ్యవర్తి లేడని బాధపడుతున్నారంట. మీకుందా బాధ? లేదండి. ఎవరున్నారు మీకు? ఎవరున్నారు? ఈయనేం చేస్తాడంటే మీ చేయి తీసుకెళ్ళి దేవుని చేతిలో పెడతాడు. పెట్టి ఏం చేస్తాడు? ఇదిగో ప్రభువా, ఇన్ని రోజులు నీ కోసం రెడీ చేశానయ్యా, ఈ వధువును రెడీ చేశానయ్యా చెప్తున్నాడు. చూడండి ఆ మాట. కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. త్వర చదవండి, సమయం లేదు మనకు. సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేస్తేనే గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్ర నుండి ఎట్లయినా తొలగిపోవునేమని భయపడుచున్నాను. ఎవరి కోసం రెడీ చేస్తున్నారంటే అందంగా మీ అందరినీ ఆయనకి చేయబడి, ఆయన వచ్చి ప్రదానం చేసుకుని వెళ్ళిపోయారు. రేపు వచ్చి గొర్రెపిల్ల విందు వివాహం జరుగుద్ది. అప్పుడు మీరు వెళ్ళపోతే బాగుంటుందమ్మా. ఇక్కడ మనం మౌనంగా ఉండి మనం ఆశపడకుండా పరలోక రాజ్యం అంటే వస్తుందా? పరలోక రాజ్యం ఈజీగా వస్తుంది అనుకుంటున్నారా? నువ్వు శ్రమలను భరించాలి.
లోకంలో అన్నిటికంటే ప్రమాదకరమైనది డబ్బు జబ్బు. ఏంటంట? డబ్బు జబ్బు. అది ఒకసారి వచ్చిందంటే చచ్చే వరకు వదలదండి. వదులుద్దా? వదలదు. నువ్వు ఎన్నైనా చెప్పు, 100 వాక్యాలు చెప్పు. ఒకవేళ ఏదో వాక్యం సందర్భానుసారంగా లేదా ఎలాగో ఒకటి దొరికి వచ్చిందనుకోండి, ఏమంటారు తెలుసా? ఇన్ని సంవత్సరాలు చెప్పలేదు, ఈరోజు మరలా కానుకల గురించి వాక్యం చెప్తున్నాడు అయ్యగారు. ఏమనుకుంటారంట సంఘస్థులు? ఎవరికి కావాలండి డబ్బులు? గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదు. ఏం చేశాడు? దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చో 2 లక్షల మనుగుల బంగారాన్ని సిద్ధపరిచే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. గుర్తుంచుకోండి. అన్నిటికంటే ధన్యకరమైన స్థితి నీ సేవకుని చేయి నువ్వు పట్టుకోవటం తప్ప ఈ భూమి మీద ఇంకోటి లేదు. దేవునికి స్తోత్రం. వారు శ్రమలు వస్తే ఆనందపడ్డారు. వారికి ఉన్నదంతా తీసుకెళ్ళి దేవుని కోసం ఖర్చు పెట్టారు. ఎందుకో తెలుసా? రేపు ఏమవుద్దనే భయం వారికి లేదండి. ఉందంటారా? లేదు. మాకు అవసరం లేదు, ఏదైనా సరే నా ప్రభు నాతో ఉన్నాడని చెప్పి సంఘం కోసం, సేవ కోసం ఖర్చు చేసేవారుగా మనం ఉండాలి. ఈ గుడారం, ఈ నివాసం శిథిలం అయిపోతుందంట. పరలోకం నుండి వచ్చే గుడారాన్ని దీని మీద మోపాలి, పెట్టాలి. కాబట్టి మనందరం ఏం చేయాలంటే, బయట సొమ్ము మనకు అవసరం లేదండి. మన కష్టార్జితం, మనం చెమటోడ్చి సంపాదించిన ప్రతి రూపాయి కూడా సేవ కోసం నువ్వు ఖర్చు పెట్టాలి. నేను చూస్తాను, మరలా నేను వచ్చినప్పుడు నేను గమనిస్తాను మీరు ఎంతవరకు ప్రభువులో బలపడ్డారో చూస్తాను. దాన్ని బట్టి నేను సంతోషిస్తాను. మనమే ఏం చేసుకోవాలి? సహాయం చేసుకోవాలి. ప్రతి సంఘంలో కూడా ఒక ట్రబుల్ షూటర్ ఉండాలండి. ఎవరు ట్రబుల్ షూటర్ అంటే? ఎవరో తెలుసా? సమస్యను పరిష్కరించేవాడు. అందరిలో ఒక ఆయన ఉంటాడు, ప్రతి సంఘంలో ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, బలహీనమైన విశ్వాసం వచ్చి నువ్వు ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు చేయాల్సిన పని లేదు, ఆయనకేం తక్కువ, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఇవన్నీ అనవసరం అండి. నువ్వేం చేస్తున్నావు ప్రభు కోసం? ఈ రాత్రి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నీకు జవాబు దొరుకుతుంది. మూడవదిగా, వారు దేవునికి అప్పచెప్పుకున్నారంట, తర్వాత సేవకునికి వారిని తీసుకెళ్ళి అప్పచెప్పుకో. ఇది అన్నిటికంటే ముఖ్యమండి. అసలు సేవకుని ఎందుకు పిలుస్తాడు దేవుడు? చదవండి అపోస్తుల కార్యము. ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను. 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపానని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎందుకు లేపుతున్నాడు సంఘ సేవకుడిని? దుష్టత్వం నుండి ఏం చేస్తాడంట? మళ్ళించిన తర్వాత ఆశీర్వాదం రావటం కోసం అండి. అది తెలుసుకున్న, ఆ కిటుకు తెలుసుకున్న మాసుదైన సంఘస్థులు ఇక లెగిస్తే సేవకుడి దగ్గరే ఉంటున్నారు. ఎవరన్నా? ఎంతమంది తిమోతిలు రెడీ అయ్యారు ఈ సంఘంలో? ఏమా ఎంతమంది తీతుకులు రెడీ అయ్యారు? ఎఫ్ఎఫ్రీతులు, ఎఫ్ఎఫ్రాలు అంత ఎంతమంది తయారయ్యారండి? మీ పిల్లల్ని మీరే భక్తిలోకి తీసుకెళ్ళాలి. అర్థమవుతమ్మా? సేవకుని దగ్గర పెరిగేవాడు ఎలాంటి వాడు తెలుసండి? ఎలాంటి వాడు తెలుసా? భూమి మీద అందరికంటే శ్రేష్ఠుడండి. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చెప్తారు? తనమని చెప్తారా? ఏ సేవకుడని నోరు తెరిచి నీ తల్లిదండ్రులు తన్నని చెప్తాడా? చెప్పరు. వారి దుష్టత్వాన్ని ఏం చేస్తారంట? మళ్లించడం ద్వారా సంఘానికి ఆశీర్వాదం, క్షేమాభివృద్ధి తీసుకురావడం కోసమే దేవుడు సేవకుని పిలుస్తున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. అమూల్యమైన ఈ 3 విషయాలను మీరు మీ మనసులో పెట్టుకొని మీ జీవితానికి అలవరుచుకుంటే ఇక మీకు బాధలు రావు, ఇబ్బందులు రావు, ఏ వేదన మీకు రాదు. ఎటువంటి పరిస్థితినైనా మనం ఎదిరించగల సామర్థ్యం ప్రభు మనకిస్తారండి. వారు ఏం చేశారంట? బహుశ్రమల వలన సంతోషించారు. రెండవది, దాతృత్వాన్ని కనబరిచారు. మూడవది, దేవునికి అప్పచెప్పుకున్నారంట మొదట, తర్వాత తీసుకెళ్లి తన సేవకునికి అప్పగించుకున్నారు. ఎందుకు వచ్చాడు ఆయన? దుష్టత్వమును మళ్లించిన తర్వాత ఆశీర్వాదం ఇవ్వటానికి. ఇంకా చెప్పాలంటే ఇంకేం క్లియర్గా రాశాడు యోహాను సువార్తలో, ఆయన క్షమిస్తేనే పాపాలు క్షమించబడతాయండి. 20-23 చదవండి. ఆ వాక్యం కూడా అందరూ చదవాలి, అందరూ బైబిల్ చూడాలి. యోహాను సువార్త 20 అధ్యాయం 23 వచనం. మీరు ఎవరి పాపములు క్షమింతురు అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పును. సేవకుడు అంటే ఆషామాషిగా కనిపించేవాడు కాదు. దేవుడు తన చెయ్యి పెట్టి అభిషేకించి పంపిన సేవకుడు ఏమన్నాడు తెలుసా? మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో అవి ఏమవుతాయంట? క్షమించబడతాయి. ఎందుకో తెలుసా? సంఘాలు అభివృద్ధి చెందపోవడానికి ముఖ్య కారణం ఏంటి తెలుసండి? వారి సేవకునితో మనసు విప్పుకోరు. చెప్పండి, మనసు విప్పి చెప్తున్నారా? అయ్యగారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, పురుషులు ఎవరికి చెప్పాలి? సేవకుని చెప్పుకోవాలి. అయ్యా ఇదిగో నాకు ఈ బాధ వచ్చిందయ్యా, ఇదిగో ఈ విషయంలో నేను పడిపోయానయ్యా, నాకు సహాయం దయచేయండి, ఇదిగో నేను ఈ దుష్టత్వాన్ని బట్టి నేను ప్రభుకు దూరం అయిపోతున్నానయ్యా,
నా మనసు విప్పి నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, మందిరానికి రాలేకపోతున్నానయ్యా, ఆశ ఉందయ్యా దేవుడు అంటే, చూస్తున్నాను కానీ రాలేకపోతున్నానయ్యా, నాకు సహాయం దయచేయండి అని చెప్పి మీ మనసంతా విప్పి ఎవరికి చెప్పాలంట? సేవకునికి చెప్పాలి. అందుకోసమే సేవకుని దేవుడు అపాయింట్ చేసింది. సేవకురాల దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే, ఇదిగమ్మా నాకు ఈ బాధ వచ్చింది, ఇది ఈ విషయం నేను పడిపోయాను, మనస్ఫూర్తి చెప్పుకోవచ్చండి. తల్లిదండ్రులు చెప్పుకున్న వారు ఒకవేళ బయట చెప్తారేమో కానీ సేవకుడు మాత్రం నోరు తెరిచి చెప్పమన్నా చెప్పడు. ఎందుకంటే వారిని ఏం ఆపుతుందో తెలుసండి? వాక్యం ఆపుద్ది. అందుకనే మాస్దోనియా సంఘస్థులు నేటి సంఘానికి వారు మార్గదర్శకంగా ఉన్నారు, వారు దిక్సూచిగా ఉన్నారు. వారు చేసిన 3 పనులు ప్రభు కృప తోడుగుండగా చేసింది. ఆ 3 ఏంటంటే, శ్రమల్లో సంతోషం, 2 దాతృత్వంలో వారు నిరుపేదలైన దాతృత్వం చూపటం వల్ల బహుగా విస్తరించిరి, 3వది సేవకునికి వారిని అప్పగించుకున్నారండి. ఇక నుంచి మీరు చేయాల్సిన 3వ పని అన్నిటికంటే ముఖ్యమైనదండి. వీళ్ళు ఏం చేయాలి? మీ జీవితాలను తీసుకెళ్ళి ఆయనకు అప్పగించాలి. అయ్యగారు నా బ్రతుకు కట్టు. పౌలు అదే చెప్తాడండి. 3 సంవత్సరాలు రాత్రింబగలు నేను ఉండి మీకోసం ప్రయాసపడ్డాను, ఇక నేను మిమ్మల్ని చూడనేమో అని చెప్పి పౌలు బాధపడుతూ వెళ్తున్నప్పుడు సంఘం అంతా కూడా ఆయన మెడ మీద పడి ఏం చేసిందంటండి? ఏడ్చిందంట. 20 అధ్యాయాలు ఉంటాయి ఆ మాటలు. సంఘం అంతా కూడా ఆయన మెడ మీద పడి ఏడ్చింది. ఎందుకు వచ్చిందంత ప్రేమ? రక్త సంబంధికుడు కాదే పౌలు. ఏమా రక్త సంబంధికుడా? మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రక్త సంబంధం కంటే శ్రేష్టమైన బంధం ఆత్మ సంబంధం. దేవునికి స్తోత్రం. సంఘానికి యవనస్తుడు బలం కావాలి, మధ్య వయసులో సమతుల్యతలు కావాలి, వృద్ధుల అనుభవాలు కావాలి. ఈ 3 ఉన్న సంఘాలు ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తాయి. ఎక్కడెక్కడో అందరూ కూడా ధనవంతులు మీ ముందు తల్లెగరేసుకుని తిరిగే ప్రతి ఒక్కడు కూడా తన బలహీనతను తీసుకొచ్చి నీ దగ్గర చెప్తాడు. అమ్మ, నీ దగ్గర చూస్తే దమ్మిడీ లేదు, నీ దగ్గర చూస్తే రూపాయి లేదు, నువ్వు ఎలా సంతోషంగా ఉంటున్నావు? అప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? నేను నా దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నాను మొదటగా. 2వది, మా సేవకుడు మమ్మల్ని రెడీ చేస్తున్నారు, పరిశుద్ధమైన సంఘంగా, వధువు సంఘంగా మమ్మల్ని రెడీ చేసి రేపు ఆయన చేతికి అప్పచెప్తారు. కాబట్టి మీరు చనిపోయేంత వరకు కూడా మీ సేవకుడి చేయని మీరు విడవకూడదు. హెబ్రీ పత్రిక 13:7 ఆఖరి వచనం. నేను ముగిస్తున్నాను, సమయం లేదు కాబట్టి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారికి జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. దేవునికి స్తోత్రం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. చాలండి, మనకి ఏదో ఎక్కడ ఎవరు అనుకురా అవసరం. నీకు ఏదొచ్చినా ఎవరు చెప్పాలి? సేవకుని చెప్పాలి. ఎందుకంటే ఆయన దుష్టత్వాన్ని మళ్లించడం కోసం వచ్చారు. మీరు ఎక్కడో సూటు బూట్ వేసుకున్నాను చూసి మీరు భ్రమపడద్దు. భ్రమపరచాత్మలు ఉంటాయి లేదా సంఘంలో? మా ఊరి దగ్గర ఒక ఆయన వస్తాడండి, పాపాలు ఒప్పించే పని లేదు, ఏమి లేదు, నూనె తీసి మొహమ్మే పోతాడంట. వాళ్ళకి పిల్లలు పడుతున్నారండి. నూనెకి పిల్లలకు సంబంధం ఏంటండి అసలు? గర్భఫలం యెహోవా బహుమానమే, కుమారులు ఆయన అనుగ్రహించి వాస్తవమే. ఆయన బహుమానం ఇచ్చేస్తాడు, మధ్యలో వీళ్ళెవరు? ఒకటే గుర్తుంచుకోండి, నాకు మారు మనసు కలిగిస్తున్నాడా లేదా మా దాసుడు అనేది మాత్రం మీరు చూడాలి. అది చూస్తే చాలు, మీరు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం. మిమ్మను ఆయనకు అప్పగించుకోవాలి. అప్పగించుకుంటారా? అయ్యగారు చిన్నోడండి మాకంటే అనుకోకూడదండి. నేను పెద్ద పెద్దల సమస్యలు తీరుస్తున్నా మా సంఘంలో. వాళ్ళు పళ్ళు ఊడిపోయి ఉంటే నా దగ్గరికి వస్తారు, అయ్యగారు ఏం చేయమంటావు? ఎవరిస్తారా శక్తి? నాకు 31-32 సంవత్సరాలు. ఎవరిస్తారన్న శక్తి మాకు? మనుషులు ఇస్తే వస్తుందా జ్ఞానం? దేవుడు ఇస్తాడు. కాబట్టి మీరు నిర్భయంగా ఆయనతో మీ విషయాలన్నీ కూడా మీరు షేర్ చేసుకుంటే చాలు, ఆయన మీ దుష్టత్వాన్ని మళ్ళిస్తారు. మీకు ఆశీర్వాదకరంగా ప్రభు ఆయన ఇక్కడ పెట్టారు. కాబట్టి దయచేసి సేవకుడు దుఃఖానికి కారణంగా మనం అవ్వకూడదండి. ఆయన అనుభవాలను మనం తీసుకోవాలి. ఏలియా ఎలీషా ఇద్దరు నది దాటి వెళ్ళిపోయారు. వెళ్ళారా లేదమ్మా? నది దాటి వెళ్ళిపోయారు. ఏలియా పైకి వెళ్ళాల్సి వచ్చింది. ఈయన పైకి వెళ్ళిపోయాడు, దుప్పటి పడేశాడు. తర్వాత ఆయన నది దాటిన వాడు ఎలాగైతే నదిని పగలగొట్టి వెళ్ళాడో మళ్ళా అలాగే ఏం చేశాడు ఆయన? అదే విధంగా తిరిగి వచ్చాడు. ఎందుకు వచ్చింది ఆ శక్తి? సేవకుడిని వెంబడించడం ద్వారా. దేవునికి స్తోత్రం. మీకు శ్రమల నుంచి రావాలన్నా, పరిస్థితుల ప్రతికూలతను అధిగమించాలన్నా, మీ బాధలన్నిటి మీద మీ జయం పొందాలన్నా ఈ 3 విషయాలు మీరు గుర్తుంచుకోండి. శ్రమలు వచ్చినప్పుడు సంతోషించండి. మీ దాతృత్వాన్ని, నిరుపేదలమే మన అందరం తెలుసు, మన దగ్గర డబ్బులు ఉండవు, కానీ అన్నిటికంటే ఉత్తమమైన వాడు, శ్రేష్ఠుడు, మన నిమిత్తం దరిద్రుడైపోయిన మన తండ్రి ఉన్నాడు. కాబట్టి మీరు భయపడవద్దు. మీరు సంఘం కోసం ఏది చేయాలన్న ధారాళంగా ఈ రోజు నుంచి నిర్భయంగా మీరు చేసేయచ్చండి. తిరిగి ఆశించాల్సిన పని లేదు. కానీ ప్రభు విడిచిపెడతాడా?
విడవడు అసలు అనవసరం, నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. అర్థమవుతుందమ్మా? తిరిగి నాకు ఇస్తాడో లేదనే డౌట్ పడాల్సిన నెసిటీ లేదు. ఆయన ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడు కాబట్టి ఆ మాట మీరు పట్టుకోండి. మూడవదిగా మీ పిల్లలను తీసుకొచ్చి ఆయన దగ్గర పెంచండి. పెంచాలి అవసరం లేదమ్మా. ఆయన తిమోతిని రెడీ చేస్తాడు, తీతుకులు రెడీ చేస్తాడు, బలవంతులు రెడీ చేస్తాడు, అందరికి ఆశీర్వాదకరంగా ఉండే యవ్వనస్తులను ఆయన తయారు చేస్తాడు. కాబట్టి దయచేసి ఈ మాటలు మీరు గ్రహించారని నమ్ముతున్నాను. మీ హృదయాల్లో ఈ మాటలు పెట్టుకోండి. మంచి నిలబడి విత్తనం వల్ల మీరు ఫలించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. మీ దయను బట్టి, కృపను బట్టి ప్రభువా మమ్మల్ని ఇక్కడ నడిపించినందుకు మీకు వందనాలు ప్రభువా. నాయన అయ్యా, బలహీనలు ప్రభువా, ఎన్నికలేని వారం, పనికిరాని వారం, మీ మాటలు బోధించటకు మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, తలమానికంగా ఉన్నటువంటి సంఘం మాసిదోనియా సంఘస్థులు దేవుని కృప వారికి అత్యధికంగా ఉందన్నది ప్రభువా లేఖనాల ద్వారా తెలుసుకున్నాం ప్రభువా. నాయన, కట్టవాంచారు ఎన్ఎస్సి సంఘాన్ని ఆ విధంగా మీరు మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. శ్రమలు వస్తాయి, క్రీస్తులో శ్రమలు వస్తాయి, క్రీస్తు నిమిత్తం శ్రమలు భరించాలి. కానీ ఒకడు దొంగగాను ద్రోహిగాను శ్రమలు పడి దేవుడి మీద వేయకూడదని మీ లేఖనాలు తెలుసుకున్నాం ప్రభువా. మేము మారుతాం నాయన, శ్రమలు గుండా సంతోషించడం నేర్చుకుంటాం ప్రభువా. అయ్యా, మా బలహీనతలు బట్టి మమ్మల్ని సెటరైట్ చేయడం కోసం మీరు మమ్మల్ని కొడుతున్నారని, అప్పుడప్పుడు మేము పడిపోయినప్పుడు మరలా మీరు మా కోసం ఎదురు చూస్తున్నారని గ్రహించే శక్తిని మాకు ఇవ్వండి అయ్యా. ఎన్ని శ్రమలు వచ్చినా మేము భరిస్తాం ప్రభువా. అయ్యా, మీరు శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నారనే మాట మాకు సంతోషాన్ని ఇచ్చింది ప్రభువా. మేము కూడా విధేయత నేర్చుకుంటాం ప్రభువా. అయ్యా, మనుషులను బట్టి కాదు ప్రభువా, ఇంట్లో ఎవరు ఆపేవారు అవరోధాలను బట్టి కాదు నాయన, ఎట్టి శ్రమ అయినా సరే భరించే శక్తి ఈ బిడ్డలకు మీరు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆత్మతో నింపమని వేడుకుంటున్నాను ప్రభువా. వారు నిరుపేదలైన దాతృత్వం గొప్పదన్నారు, అటువంటి దాతృత్వ గుణాన్ని బిడ్డలకు ఇవ్వమని వేడుకుంటున్నాను. సంఘానికి, సేవకు, దాసులకు, ఈ పరిసర ప్రభా ఈ సేవ నిమిత్తం కావాల్సినటువంటి ప్రతి ఈవిని వారి భుజముల మీద వేసుకొని నాయన, ఏ విధంగా అయితే కహాతీయులు వారి భుజాల మీద ఉపకరణాలు మోసినట్లు ప్రభువా, ఈ బిడ్డలు కూడా ఈ సంఘ భారాన్ని మోసే శక్తి, అటువంటి ఆత్మను బిడ్డలకు మీరు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మొదటగా మీకును, తర్వాత దాసులకు అప్పగించుకున్నట్లుగా ప్రభువా ఆ సంఘ అనుభవాలు మేము చూస్తున్నాం తండ్రి. ఈ బిడ్డలను కూడా అట్టి అనుభవాలను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, మీ దాసుల పాదాల యొక్క పెరిగిన సమయాలు గొప్పవాడయ్యాడు ప్రభువా. అదే రీతిగా నాయన, మీ దాసుని పాదాల దగ్గర పెరగడానికి, ఆయన అనుభవాల నుంచి నేర్చుకోవడానికి, ఆయన బట్టి జీవితాలు కట్టుకోవడానికి ప్రభువా, అందరి జీవితాలను ప్రభువా ఆయనతో మీరు మమేకం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన, ఏలియాని వెంబడించడం ద్వారా శక్తి పొందుకున్నట్లు ప్రభువా, ఈ సంఘానికి కూడా తన దాసుని గణపరిచి ఆయన ద్వారా శక్తి పొందుకునే కృప బిడ్డలందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన, ఈ మాటలు మంచి నిలబడే విత్తనం వల్లే ప్రభువా, యోగ్యమైన మంచి మనసుతో, ఓపికతో అవలంబించుకొని ఫలించే కృప బిడ్డలందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఏ మాట ఒట్టిగా పోకుండా సహాయం దయచేయండి. నూతన కార్యాలు సంఘంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించండి ప్రభువా. రొట్టెల కోసం కాదు, సూచనలు చూడటానికి వచ్చే బిడ్డలుగా ఉంచండి నాయన. ఈ 3 లక్షణాలు కలిగిన బిడ్డలుగా వీరందరూ మీరు ఉంచమని మనస్ఫూర్తిగా ప్రభు మేము కోరుకుంటున్నామయ్యా. బిడ్డలకు మీరు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్. మీ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెబుదాం. మరి రాత్రి తన దాసులు నిలవబెట్టుకుని ఒకంత విలువైన వర్తమానాన్ని సంఘానికి అందించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అనుకుంటున్నారేమో, ఏంటి ఈ రాత్రి పాస్టర్ గారు మా కోసం చెబుతాడంటే, పాస్టర్ గారి కోసం చెప్పాడు. ఎవరి కోసం చెప్పాడు ఏమండి? ఏదేమైనా చక్కని వర్తమానం. ఎందుకంటే సంఘం అభివృద్ధి చెందాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెరూషలేములో సంఘమునికి ఏం కలిగింది అంటే శ్రమను తట్టుకోగలిగింది సంఘం. అంటే కారణం, వారందరూ ఏక మనస్సు కలిగిన వారిగా ఏకాత్మ చేత నడిపించబడ్డారు. ఒకంత సంఘం ఏకతాటి మీదకి రాకపోతే, ఏక మనస్సు కలిగి ఉండకపోతే సంఘములో ఎప్పుడు అభివృద్ధి ఉండదు. దేవునికి స్తోత్రం. ఆకారంగా మనం వస్త్రాలు కట్టుకోవచ్చు, కానీ విలువగల వస్త్రాలు, అంతరంగాలు మాత్రం ఒకరి ఎడబాసినట్లుగానే ఉంటాయి. కాబట్టి రాత్రి మరి దైవజనులు నిలవబెట్టుకుని, సమాజంలో ఓ దుష్ట ఆలోచన ఉంది కదండి. ఏంటి అంటే, సేవకు వచ్చారు అంటే
సమాజంలో ఉండే పోకడ ఏమిటంటే వారు ఏ పని చేయలేక సేవకు వచ్చారు అనేది. దైవజనులు చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది, ఒకంత వారిని ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది. ఏంటంటే వారు సామాన్యులు కాదండి. వారు కానీ అమ్మగారు కానివ్వండి, అమ్మగారు త్రిబుల్ నూజివీడు త్రిబుల్ ఐటీలో లెక్చరర్గా పనిచేశారు. అలాగే అయ్యగారు కూడా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారు. వారికి దేవుడిచ్చిన పిలుపు మేరకు, దర్శనం మేరకు తుచ్చింతగా అంటే ఒకంత వారు కలిగి ఉన్నటువంటి ఆ ఉన్నతమైన భాగ్యాలను వదిలిపెట్టి ఈరోజు దేవుని పరిచర్యలో వారు కొనసాగుతున్నారు. ఒకసారి దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పాలి, నడవని మందను నడిపించడానికి వస్తే ఆశీర్వాదమా, వారికి తగిలిన చదువుకు తగిలిన ఉద్యోగాలు చేసుకుంటే ఆశీర్వాదమా? ఏమండి, వారి దర్శనం వేరు, వారి పిలుపు వేరు. ఒకంత ఎట్లా అంటే పరిపూర్ణంగా వదిలేశారు దేవుని సేవ కొరకు. ఈనాడు నూజివీడు ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్నారు. యవ్వన కాలంలో పిలువబడి దేవుని సంఘాన్ని కొద్ది కొద్దిగా కట్టుకుంటూ వస్తున్నాడు. దైవజనుల్లో ఒక చక్కని భారం ఉంది. దేవుడు తన దాసుల భారాన్ని సంఘపక్షాన తీర్చునుగాక. మరి ఈ రాత్రి మరొకసారి విలువైన వర్తమానం దైవజనులు అందించారు. శ్రమల్లో ఏమవ్వాలట దేవునికి? ఈరోజు చూడు, సంతోషం ఉంటే ఎగిరి గంతేస్తారు, కానీ శ్రమ వస్తే సంఘంలో కనపడరు. ఈనాడు నువ్వు కనపడాల్సింది, నీ విశ్వాసం వ్యక్తపరచాల్సింది ఎప్పుడు అంటే, చాలా సందర్భాల్లో చెప్పాను, మరలా చెప్తున్నాను, అన్నీ ఉన్నప్పుడు భక్తి చేయటం వేరు, శ్రమలలో పరిశోధించబడుతున్నప్పుడు భక్తి చేయటం వేరు. హల్లెలూయా. చాలామంది నాకు విశ్వాసం ఉంది పాస్టర్ గారు అంటారు. ఆ విశ్వాసం ఎప్పుడు అంటే అన్నీ ఉన్నప్పుడు కాదు. నేనంటాను, శ్రమలలో విశ్వాసాన్ని వ్యక్తపరచగలిగిన వాడే నిజమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం. మరి రాత్రి అటు శ్రమల చేత పరిశోధించబడి, ఇప్పుడు చూడండి, ఇంకా శ్రమలు వస్తాయి, ఇంకా బాధలు వస్తాయి. వాళ్ళ ఆలస్యం ఎందుకయిందని అనుకుంటారేమో. చెబుతాను ఎందుకు ఆలస్యమైందంటే, నిశ్చింతగా పడుకున్నాను ఇంట్లో, సాయంత్రం వెళ్ళొచ్చులేను. తీరా బయటకు వచ్చి చూస్తే బంకుల్లో ఆయిల్ లేదు. ఏమండి, చాలా బంకులు తిరిగాను ఆయిల్ కోసం. ఎన్ని బంకులు తిరిగినా బంకు నిండా జనాలు ఉంటున్నారు. ఏమండి, ఇలా అంటాను, ఇక రాబోయే కాలం మరీ పరిశోధనల మధ్య నడిపించబడే కాలం. సంఘం ఆ కాలంలో దేవునిలో బలపడునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి తన దాసులు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మనందరినీ మనం పురికొల్పుకొని సంఘంగా ఈ సంఘము క్షేమాభివృద్ధికరంగా నడిపించబడినట్లుగా ప్రతి ఒక్కరం స్వరాలు ఎత్తి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం, దేవా ఈ రాత్రి నాయన అయ్యా, ఇదిగో లోకములో మా ఆత్మీయ జీవితాలకు ఎదురయ్యే ప్రతికూలమైనటువంటి పరిస్థితిని జయించగలిగిన శక్తిని మాకు దయచేయి. దాన్ని ఎదుర్కోగలిగిన సామర్థ్యాన్ని మాకు దయచేయి. ఏకీభవిద్దాం ప్రార్థనలు. ఎవరు మౌనంగా ఉండొద్దు. సంఘం అభివృద్ధి అంటే కేవలం భౌతికమైన విషయాల్లో అభివృద్ధి చెందటం కాదు, భౌతికమైన స్థితిలో ఎదిగి ఫలించడం కాదు. సంఘం ఎప్పుడు ఆత్మీయంగా బలపరచబడుద్దో అదే సంఘానికి నిజమైన ఆశీర్వాదం. ఈ రాత్రి మాసిదోనియా సంఘాన్ని దేవుడు తన దాసుని ముఖాంతరములో నుంచి మనతో పెట్టి మాట్లాడాడు. ఈనాడు శ్రమల్లో దూరం అవుతున్నావా? శోధనల మధ్య సంఘానికి దూరంగా జరిగిపోతున్నావా? ఇదిగో కరువును బట్టో, వస్త్రహీనతను బట్టో, లోకములో అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణములను బట్టో, అయ్యా ఈ శోధనలో నేను భక్తి చేయలేనయ్యా, ఈ శ్రమల్లో నేను భక్తి చేయలేనయ్యా, ఈ ప్రతికూలతల మధ్య నా ఆత్మీయతను ముందు కొనసాగించలేకపోతున్నానయ్యా అని దేవునికి దూరం అయిపోతున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి తన దాసుని నిలవబెట్టాడు. ఇప్పటి కాలపు ఈ శ్రమలు ఎన్నదగినవి కావని విశ్వసించాలి. మనం పొందబోయే ఆ మహిమ ఎదుట, ఆ కృప ఎదుట ఇప్పటి కాలపు శోధన ఏది ఎన్నదగినది కాదు అని మనం విశ్వసించగలగాలి. ఈ రాత్రి ఆ శ్రమల్లో నువ్వు రాటు తేలగలుగుతున్నావా? శ్రమల్లో బలపడగలుగుతున్నావా? పరిశోధనలో దేవునికి దగ్గరగా వెళుతున్నావా? కష్టములో మోకాళ్ళ అనుభవంలోనికి రాగలుగుతున్నావా? ఈ రాత్రి ఒకంత చిన్న ప్రార్థన, దేవుని విషయములో, పరిచర్య విషయములో
మాసిదోనియా సంఘము ఇదిగో కృపను పొందిన వారై ఉన్నారు. ఆ కృపను పొందాలనే తపన నీ బ్రతుకులోను కలిగి ఉన్నావా? ఒకంత ఆ కృపను పొందిన వ్యక్తులముగా ఆ కృపను జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాము అనే సత్యాన్ని ఈ రాత్రి నోరు తెరుస్తావా? బిగ్గరగా నోరు తెరుస్తావా? మౌనంగా ఉండొద్దు తల్లి. ఈ రాత్రి మౌనంగా ఉండొద్దు. నీ కుటుంబాన్ని దేవునిలో కట్టాలి, నీ బిడ్డల్ని దేవునిలో కట్టాలి. ఇదిగో ఒకంత ఆ భారము నీ మనస్సులో రగలాలి. రాత్రి ఒకంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడి ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేయటానికి కారణం అదే. సంఘము దేవునిలో బలపడాలి, ఆత్మీయముగా వర్ధిల్లాలి. దేవుని ఇదిగో మనస్సుతో కలిసినదిగా సంఘము నడిపించబడాలి. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ఒక చిన్న ప్రార్థన నోరు తెరిచి. తల్లి, ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు. నోరు తెరిచి అడుగుదాం, నోరు తెరిచి అడుగుదాం. హల్లెలూయా, స్తోత్రమయ్యా. ఈనాడు దేవుని విషయములో ఆ దాతృత్వం అనే భారం కలిగిన వ్యక్తివై ఉన్నావా? ఇదిగో దేవుని రాజ్యం కట్టబడుటలో, దేవుని రాజ్య స్థాపనలో నీ యొక్క కృషి ఏమై ఉంది? నీ ప్రయత్నం ఏమై ఉంది? నీ భారం ఏమై ఉంది? ఈ రాత్రి మాసిదోనియా సంఘం మనకు మాదిరిగా కనపడుతుంది కదా. తమ్మును తాము దేవునికి అప్పగించుకున్న సంఘం అంట ఆ సంఘం. ఈ రాత్రి నీ మీద అధికారాన్ని దేవునికి ఇస్తున్నావా? నీ మీద అధిపతిగా దేవుని నియమించుకోగలుగుతున్నావా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఎన్నోసార్లు ఇదిగో పడిపోతున్నావు అనేక పర్యాయాలు. దేవుని చిత్తానికి లోబడుతున్నావా? దేవుని ఉద్దేశాలకు తలొగ్గగలుగుతున్నావా? దేవుని వాక్యానికి విధేయత చూపగలుగుతున్నావా? ఈ రాత్రి నిన్ను నీవు దేవునికి అప్పగించుకోలేకపోతే నీ ఆత్మీయతలో ముందుకెళ్ళలేవు తల్లి, నీ ఆత్మీయతలో వర్ధిల్లలేవు తల్లి. ఈ రాత్రి ఓ చిన్న ప్రార్థన చేస్తావా? అయ్యా, నా పైన అధికారము నీవు కలిగి ఉండాలి నాయన. నీకు లోబడే మనస్సు నా బ్రతుకులో కలిగి ఉండాలి. పశ్చాత్తాపడదాం, ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ఎవ్వరు మౌనంగా ఉండొద్దు, నిద్రాశక్తులు కావద్దు. నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ఓ భారం కలిగిన వ్యక్తులుగా ఇదిగో ఈ ప్రాంతంలో దేవుడు ఏర్పరిచిన ఈ చిన్న సంఘము యొక్క విధానం, ఈ చిన్న సంఘము యొక్క ఇదిగో అంతిమ లక్ష్యం ఒకటే. ఈ ప్రాంతంలో ఉన్నవారు మార్చబడాలి. ఓ చిన్న ప్రార్థన. స్తోత్రమయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. చేద్దాం, చేద్దాం, చేద్దాం. ఈ రాత్రి శ్రమలో దేవుని విడవద్దు, శ్రమల్లో దేవునికి దూరంగా జరగొద్దు. బలహీనతల మధ్య ఆయన చేతిని వడిచి పెడితే మనకు విడుదల లేదు. ఆ 38 సంవత్సరాలు బెతెస్దా కోనేటి దగ్గర పడిపోయిన వాడిని మనుషులు చూడలేదు, కానీ యేసయ్య అతన్ని చూచాడు. నిన్ను చూడగలిగిన వాడు ఆయన, నిన్ను దర్శించగలిగిన వాడు ఆయన, నిన్ను పట్టుకోగలిగిన వాడు ఆయన, నిన్ను లేవనెత్తగలిగిన వాడు ఆయన, పడిపోయిన నిన్ను నిలబెట్టగలగడానికి సమర్థుడు ఆయన. ఈ రాత్రి నాకే ఎందుకిలా, నా బ్రతుకే ఎందుకిలా, నా జీవితమే ఎందుకిలా అనే ఒక అసహనం మధ్య నీ బ్రతుకుని వెళ్ళబుస్తున్నావి. మీ రాత్రి ప్రియులరా, దేవుడు అతన్ని చూశాడు అని లేఖనములో రాయబడింది. అతని పడి ఉన్న చోటికి వచ్చాడు అని రాయబడింది. ఈ రాత్రి నువ్వు పడిన చోటిని నిలబెట్టగలిగిన వాడండి. మానవుల సహాయం వ్యర్థం, మనుషుల ముందు విశ్వాసం ఉంచడం వ్యర్థం. దేవుని వైపు చూడు. ఈ రాత్రి నిన్ను బలపరచగలిగిన సమర్థుడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా, నీకే మహిమ, నీకే మహిమ. ఈ రాత్రి నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని ఆయన ఇచ్చిన ఉచితమైన కృపను కోల్పోవద్దు తల్లి. ఆ కృపను కోల్పోతే మనల్ని రక్షించడానికి ఎవరి తరము కాదు, ఎవరి వల్ల కాదు. నిన్ను విమోచించడానికి ఇదిగో ఎవరి సాధ్యము కాదు. ఆ కృపను విలువగా చూస్తున్నావా? ఇంకా మనం బ్రతుకున్నామంటే దేవుని కృప కాదా? ఇంకా మనం జీవించున్నామంటే దేవుని కృప కాదా? ఒకంత అనేక పర్యాయాలు దేవుని చేతిని వదిలిపెట్టి దూరంగా జరిగిపోతున్న దేవుడెవరో తెలియదన్నట్లుగా మన ప్రవర్తన శైలి మార్చబడిన దేవుడు మన చేతిని విడిచిపెట్టకుండా ఆయన కృపగల హస్తాల్లో, ఆయన రెక్కల నీడల్లో మనల్ని భద్రపరుస్తున్న కారణం ఒక్కటే కదా.
నిన్ను బలపరచాలనే కదా, నిన్ను ధైర్యపరచాలనే కదా. నిజమే, ఈ లోకంలో మనుషుని కొరకు ప్రాణం పెట్టగలిగిన వారెవరు? మరో సాటి మనిషి కొరకు తన రక్తాన్ని ధారబోయగలిగిన వారెవరు? ఇదిగో మిక్కుటమైన ప్రేమతో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడనే సత్యాన్ని నువ్వు ఎరిగి ఎంతకాలం మనుషులు నమ్ముతావు? ఎంతకాలం మనుషుల మీద ఆధారపడతావు? ఎంతకాలం మనుషుల్ని ఘనంగా ఎంచుతావు? ఈ రాత్రి నీ బ్రతుకు దినములలో దేవునికి నిన్ను నీవు అప్పగించుకొని, దేవునికి పరిపూర్ణముగా నువ్వు లోబడి నీ భక్తిని కొనసాగించగలిగితే, నేనంటాను, మింటనున్న నిన్ను మిద్దె మీదకి నిలబెట్టగలిగిన వాడు ఆయన. పడిపోయిన నిన్ను నిలబెట్టగలిగిన వాడు ఆయన. అది గుంటలో పడద్రోయబడిన ఆ గుంటలో పడిన అనుభవాన్ని కూడా ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి లేవనెత్తగలిగిన వాడు ఆయన. ఈ రాత్రి చిన్న ప్రార్థన, నోరు తెరిచి, తల్లి మౌనంగా ఉండొద్దమ్మా, మౌనంగా ఉండొద్దు. నిశ్చేష్టంగా దేవుని మందిరంలో కూర్చోవద్దు. మౌనంగా ఉండే సమయము కాదు ఇదే. సంఘము రోషం కలిగి రగిలే స్థితిలోనికి సంఘం నడిపించబడాలి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో రవి గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రము నాయన. మెరిచిన మహోన్నతమైన కృపచేత మరి ఒక్కసారి మీ పాద సన్నిధిలో ప్రార్థించుకునే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు దైవజనులను మీరు నిలవబెట్టి అమూల్యమైన అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మాసిదోనియా సంఘములో అనేకమైన శ్రమలు వచ్చిన నాయన తండ్రి, వారు సంఘము కొరకు ఎంతగా ప్రయాసపడ్డారో, సేవకుని కొరకు నాయన తండ్రి వారు ఎంత దాతృత్వం కలిగి ఉన్నారో, దైవజనుల ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా నాయన, వాటి నుంచి నీ భక్తిలో నుంచి వారు తొలగిపోకుండా వాటిని వారు సంతోషముగా వారు దాన్ని ఆహ్వానించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో శ్రమ వచ్చినప్పుడు నిన్ను విడిచిపెడుతున్నామేమో, రోగం వచ్చినప్పుడు నిన్ను విడిచిపెడుతున్నామేమో, బాధలు వచ్చినప్పుడు ఎందుకు ఈ దేవుడని నాయన విచారము కలిగి జీవిస్తున్నామేమో మాకు తెలియదు నాయన తండ్రి. మా భక్తి జీవితాన్ని తూకం వేస్తే మేము తేలిపోతామేమో మాకు తెలియదు తండ్రి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని మాసిదోనియా సంఘం వల్లే మేము కూడా స్థిర బుద్ధులు కలిగి నిలవబడే శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ఇప్పటి వరకు మీరు కాచి కాపాడిన విధానమును బట్టి స్తోత్రాలు నాయన. మరి యొక్క నూతనమైన దినంలో, నూతనమైన నెలలోనికి నాయన తండ్రి, ఇంకా కొన్ని దినాల ముందు మేము వెళ్ళబోతూ ఉండగా కృపనుంచండి. ఆ నూతనమైన నెలలో మరి యొక్క మాటలను మేము వినడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలందరి మనసు ఏక మనసుగా మీరు ఉంచమని, ఐక్యత కలిగి జీవించడానికి సహాయము చేయమని, ఈ స్థలంలో చేయబడుతున్న ప్రార్థన ధూపాన్ని నాయన తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని, రక్షించబడని ఈ ప్రాంతంలో అనేకులు మారు మనసు పొందడానికి సహాయము చేయమని, ఈ ప్రాంతంలో బిడ్డలకు ఇంకా ఏ అవసరాలు ఉన్నాయో తెలియదు నాయన, వారి ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాలను కట్టండి నాయన. స్త్రీలు సంఘంలో అధికముగా కనబడుతున్నారు. వారి భర్తలను, వారి బిడ్డలను మీరు నిలవబెట్టండి. మారు మనసు లేని వారిని నాయన తండ్రి నీ సంఘానికి మీరు ఆకర్షితులుగా మీరుండి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనమైన వారిని స్వస్థపరచండి. వివాహాలు కాని వారి వివాహాలు జరిగించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపనుంచండి నాయన, నీ దయనుంచండి నాయన. మీరు విడిచిపెడితే మేము ఏమైపోతామో మాకు తెలియదు నాయన. ఓ ప్రక్కన భయంకరమైన శ్రమలు కలుగుతున్నాయి నాయన తండ్రి. అయా, ఆ శ్రమలలో నుంచి ఇంకనూ నాయన తండ్రి మేము ఇంకనూ నాయన తండ్రి అయా ఇంకా అనేకమైన పాఠాలు నేర్చుకుని నిన్ను విడిచిపెట్టే వారిగా కాకుండా నిన్ను హత్తుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అయా, నీ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. జంక్షన్ ప్రాంతం నుంచి నీ దైవజనుడు మీరు నిలబెట్టి నడిపించారు ఇక్కడ వరకు, నీకు స్తోత్రాలు నాయన. మరలా దైవజనుడు ఇక్కడ నుంచి బయలుదేరి వెళుతూ ఉండగా అయా దైవజనుడిని దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, వారి ప్రయాణాలను తోడించమని ప్రార్థన చేస్తున్నాను. అదే రీతిగా నాయన నీ దైవజనుడు నరేష్ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా తన యొక్క భార్యని, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేస్తున్న పరిచర్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ పరిచర్యలు ఎన్ని శ్రమలు వచ్చినా విసిగిపోకుండా, వేసారిపోకోకుండా ఇంకను ఈ శ్రమలలో నీ కుమారుని మీరు నిలబెట్టి నడిపించమని, అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని బిడ్డకు మీరు దయచేయమని
నన్ను, మమ్మును, మా సంఘాలను, మా బిడ్డలను, కుటుంబాలను, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ తల ఉంచుదాం. ప్రార్థన ఆలకించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఏప్రిల్ నెలలో కూడా అయా ప్రకటించబడిన రీతిగా ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడిక ఈ నెలలో కూడా జరిగించడానికి మీరు కృపనిచ్చారు తండ్రి. నీ దాసుల్ని రాత్రి మా మధ్యలోనికి నడిపించారు. ఈ దాసుల ద్వారా సంఘానికి అవసరమై ఉన్న, నీ బిడ్డలకు అవసరమై ఉన్న కొన్ని విలువైన మాటలు నీ దాసుని మరుగు చేసి ఈ రాత్రి మీరు మాట్లాడారు ప్రభువా. నీకు మాత్రమే మహిమ. అలాగే తండ్రి, ఈ కూడిక జరగడానికి సహకరించిన నీ బిడ్డలు అయ్యా, ప్రతి బిడ్డని పేరు పేరును మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ కూడికలో పాల్గొనడానికి ఆసక్తితో పరుగులిడికి వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతులకి రాత్రి అప్పగిస్తున్నాను అయ్యా. దైవజనులుగా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మేము సిద్ధపరిచాం అయ్యా. భౌతికమైన ఆహారాన్ని సిద్ధపరిచిన నీ ప్రియ బిడ్డలు మఠ మరియమ్మ గారిని, ఆశ అయ్యా, సందోలు యేసుమణిమ్మ గారి వారి కుటుంబాలని కూడా కృపతో దీవించండి. అలాగే నాయన నీకు స్తోత్రం. ఈ రాత్రి బలహీనులైన వారిని బాగు చేయండి అయ్యా. ఆత్మీయతలో పడిపోయిన వారిని నిలబెట్టండి అయ్యా. ఈ ప్రత్యేకమైన కూడిక ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాల్లో మేము బలపరచబడుతున్నామనే సాక్ష్యాలు నీ బిడ్డల నోట వినిపించబడాలి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దాసులు విలువైన వర్తమానాలు సంఘానికి ఇచ్చి వెళుతుండగా ఆ మాటల ద్వారా ఆత్మీయ జీవితాల్ని కట్టుకోగలిగిన భాగ్యం ఈ సంఘానికి, పరిచర్యకి మీరు దయచేయండి. ఇంకా సంఘములో రక్షణ లేని వారికి, మారు మనస్సు లేని వారికి రక్షణ, మారు మనస్సు మీరు దయచేయండి అయ్యా. నీకే స్తోత్రం అయ్యా. మరొకసారి అయ్యా, ఇదిగో నీ దాసులు ఆయన శ్రీకాంత్ గారిని, ప్రిన్స్ అమ్మ గారిని, వారు జరిగిస్తున్న సేవా పరిచర్యను దీవించండి, ఆశీర్వదించి వారిని ప్రేమించి ఇచ్చిన కుమారుని దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి నీ దాసుని వెనక వచ్చిన సహోదరుని కూడా బలపరుచున్నాయన నీకు స్తోత్రాలు అయ్యా. మా పరిచర్యలో ఈ రీతిగా ప్రతి నెలలో పాలు పొందుతున్న నీ సేవకులు రవి గారిని, వారి కుటుంబాన్ని, వారికి అప్పగించబడిన ఆ పరిచర్య చేతి పనిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి చక్కటి శ్రావ్యమైన వాయిద్యాన్ని వాయించిన ప్రియ సహోదరుణ్ణి అయ్యా, వారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తూ మరొకసారి నాయన ఈ దేన సంఘాన్ని, దేన పరిచర్యని, ఈ గ్రామాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ప్రభా, ఈ గ్రామమునకు విడుదల కలుగునుగాక, రక్షణలు కలుగునుగాక. ఇదిగో దేవుడు తన కార్యాలు వెల్లడిపరచునుగాక. అట్టి కృపను మీరు దయచేయమని, నీ రాకడ ఆలస్యమైతే మరలా మేమందరం ఇలా కలుసుకుని నేను గణపరిచే భాగ్యం దయచేయమని యేసు అతి ఉన్నతమైన నామములో ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ఉందాం. దైవజనుల ఆశీర్వాదం ఇస్తారు శ్రీకాంత్ గారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము ఈ ప్రాంతానికి, ఈ సంఘానికి, దైవజనులకి, వచ్చిన తోడు దాసులకు, ఈ ప్రాంతంలో నివసిస్తున్న బిడ్డలందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. మంచిది. మరి దయచేసి ఎవరు వెళ్ళొద్దు. మరి మీ అందరి కొరకు మట్ట మరియమ్మ గారు, మట్ట ఆశ, సందోలు యేసుమణమ్మ గారు మరి రాత్రి ప్రేమ విందును వారు ఏర్పాటు చేశారు. వాస్తవానికి నేను వారిని అడిగాను, మా ప్రతి నెల వాక్యమైన ఆహారాన్ని తింటున్నారు, శరీర సంబంధమైన ఆహారం ఎక్కడ వెలితిగా ఉంది, అలా వెలితిగా వెళ్ళడం ఒకంత బాధగా ఉంటుంది అని అంటే నేను పెడతానని చెప్పాను. కానీ వారు ముందుకొచ్చి, మీ దాకెందుకు పాస్టర్ గారు, మేము ఏర్పాటు చేస్తాం అని వారు ముందుకొచ్చి రాత్రి సంఘమంతటికి ప్రేమ విందుని ఏర్పాటు చేశారు. అందును బట్టి వారికి ప్రత్యేక వందనాలు. అలాగే రాత్రి దైవజనులు చేర్చుకుని దైవ సేవకులు కూడా చక్కని ఆతిథ్యం ఇవ్వబోతున్న కుటుంబం, అలాగే సందోలు రాజా, అలా హేమ దంపతులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రతి నెల జరుగుతున్నటువంటి కూడికలో మీరందరూ ఆసక్తితో పాల్గొందుతున్నారు. దేవుడు మీ ఆసక్తిని బట్టి తన కార్యాలు జరిగించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక.
రేపు పగలు 11:30 గంటలకు ఆదివారపు ఆరాధన ఉంటుంది. దైవ విషయాన్ని గమనించి మీరందరూ సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలని మీ అందరికీ ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మీ అందరికీ భోజన ఏర్పాట్లు ఉన్నాయి, భోంచేసి వెళ్ళండి. ప్రార్థన అవసరత కలిగిన వారు ఎవరన్నా నాకు బలహీనత ఉందండి, ప్రార్థన చేయించుకోవాలి అనుకున్నవారు దైవజనుల దగ్గరికి రండి. మీ కొరకు వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు.